జై హనుమాన్ జ్ఞాన గుణ సాగర జై కపీశ తిహులో కౌజాగర రామదూతాతులిత బలరామ అంజని పుత్ర పవన సుతనామ. ఆంజనేయ స్వామి జననం గురించి చాలా మంది ఎన్నో విధాలుగా వర్ణిస్తారు. చిన్నప్పుడే సూర్యుడిని చూసి పండు అనుకుని తినడానికి వెళ్ళాడని కూడా చెప్తారు. 2400 మైళ్ళ దూరం పుట్టిన వెంటనే ఆంజనేయ స్వామి వారు సూర్యుని పట్టుకోవడానికి వెళ్ళారు. చాలా మంది హనుమంతుల వారిని శివుడి యొక్క 11వ రూపం అని చెప్తారు. రామకార్యం నెరవేర్చడం కోసము శివుడే కపి రూపంలో అవతరించాడు. ఇది స్పష్టంగా శివపురాణం చెబుతున్నటువంటి మాట. హనుమ అంటే దవడ అని అర్థం. దవడ కలిగిన వాడు అని అర్థమా? దవడ ఎవరికి ఉండదు? ప్రతివాడికి ఉంటుంది కదా. లొకేషన్ పెట్టుకున్నా కానీ మనం కరెక్ట్గా అడ్రస్లోకి వెళ్ళలేకపోతున్నాం. వాడి ముక్కు తెలియదు, మొహం తెలియదు, అడ్రస్ తెలియదు, పేరు తెలియదు, ఏమీ తెలియదు, ఎక్కడ ఉందో తెలియదు, ఎలా ఉందో తెలియదు. ఈ పరిస్థితుల్లో ఉన్నటువంటి సీతాదేవిని చూసి రావణాసుడికి తగిన బుద్ధి చెప్పి తిరిగి రావడం అనేటువంటిది భూమండలంలో ఎవరికి దుర్లభం, సాధ్యమయ్యే పని కాదు. లంకకి వెళ్ళారు, చూసి రమ్మంటే కాల్చి వచ్చేసాడు. ఇప్పుడు కూడా చాలా మంది మంచికి చెడుకి రెండింటికి ఆ పదాన్ని పడతారు. అరే చూసి రమ్మంటే కాల్చి వచ్చావు, నువ్వేంట్రా అంటారు. అరే వీడు చూసి రమ్మంటే ఏకంగా కాల్చి వచ్చాడని చెప్పి గౌరవంగా కూడా చెప్తారు. చూసి రమ్మంటే కాల్చి వచ్చాడంటే చాలా మంది గుడికి వెళ్ళినప్పుడు కూడా సింధూరం కానీ లేకుంటే తమలపాకులు కానీ ఆయనకి ఇష్టం అని చెప్పేసి పెడుతుంటారు. ఎందుకమ్మా ఈ తమలపాకులు అదే తాంబూలం వేసుకుని తమలపాకులు వేసుకుని నోరంతా ఎర్రగా చేసుకున్నావు, ఇక్కడ సింధూరం బొట్టు పెట్టుకున్నావు ఏంటమ్మా అని చెప్పని ఆంజనేయ స్వామి వారు అడిగినట్లు అడిగితే అమ్మవారు ఇవన్నీ సౌభాగ్య చిహ్నాలు, ఇవి కనుక ధరించినట్లయితే నా యొక్క పతి క్షేమంగా ఉంటారు, అంటే శ్రీరామచంద్రమూర్తి వారి యొక్క క్షేమం కోసం నేను వీటిని ధరించాను అని చెప్పని సీతామ్మవారు చెప్పినట్లుగాను. అయితే మీరు ఇంత మాత్రం చేతేనే శ్రీరామచంద్రమూర్తి వారికి క్షేమం కలుగుతుంది అనుకుంటే నేను శరీరం అంతా అదే రంగును ధరిస్తాను అనేటువంటి ఉద్దేశంతో ఆయన శరీరం అంతా కూడా సింధూరాన్ని పూసుకున్నట్టు. సువర్చన ఆంజనేయ స్వామి దేవాలయాలు మన దేశంలో ఎన్నో ఉన్నాయి. కానీ ఇప్పుడు కూడా చాలా మంది ఆంజనేయ స్వామి బ్రహ్మచర్యం తీసుకున్నారని చెప్తారు. మరి ఏది వాస్తవం అవుతుంది? వాస్తవం ఏమిటి అంటే ఆయన బ్రహ్మచారి, ఆయనకి వివాహం జరగలేదు. అయితే హనుమాన్ చాలీసాకి అంత పవర్ ఉంటుందా? సుందరకాండకి ఎంత ప్రభావం ఉందో, శక్తి ఉందో, హనుమాన్ చాలీసాకి కూడా అంత శక్తి ఉంది. 108 సార్లు ఒకే పీఠం మీద కూర్చుని కనుక పారాయణ చేసినట్లయితే కార్యం జరగకపోవడం అనేది ఉండనే ఉండదు. ఎక్కడైనా రాంభజ జరుగుతున్నా సరే ఆ ప్రాంతంలోకి హనుమంతుడి ఆశీస్సులు ఉంటాయి, ఆయన వచ్చి చూస్తుంటారు అన్నట్లు వర్ణిస్తారు. మన అయోధ్య కేసులో కూడా కోర్టులో కూడా ఒకసారి కోతి రూపంలో హనుమంతుల వారు రావడం, అయోధ్య గుడి కట్టాక ప్రారంభోత్సవం రోజు కూడా అక్కడ గోడ మీద ఆయన కనిపించడం. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిన్నమత రాక్షసాంతం. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సుధీర్ టాక్స్. నేను మీ హోస్ట్ సుధిరెడ్డి. ఈ ఇంటర్వ్యూ చాలా ప్రత్యేకం అండి అండ్ చాలా సెన్సిటివ్ ఇంటర్వ్యూ. బేసిక్గా హనుమంతుల వారి గురించి మనం ఎన్నో విధాలుగా వింటుంటాం. అంజనీపుత్రుడు, వాయుపుత్రుడు, లేకుంటే ఎన్నో ప్రశ్నలు మన మధ్యలో ఉంటాయి. ఆయన జననం ఏంటి, ఎలా జరిగింది, ఇన్ని దాంట్లకి మనకి సమాధానాలు కొన్ని చోట్లనే దొరుకుతుంటాయి కదా. సో ప్రతి ఒక్క దాని గురించి కూడా హనుమంతుల వారి యొక్క పవర్ గురించి, వాళ్ళ విశ్లేషత గురించి, ప్రతి ఒక్క దాని గురించి కూడా మనకు చెప్పడానికి మన ముందర ప్రభాకరన్ కృష్ణమూర్తి గారు ఉన్నారండి. ప్రతి ఒక్క విషయం కూడా మన ముందర ఆయన అడిగి తెలుసుకుందాం. జై హనుమాన్. జై హనుమాన్. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను సార్. సార్ చాలా హెవీ సబ్జెక్ట్, బట్ మీరు హానెస్టీ ఆన్సర్స్ ఇవ్వాలి తప్పనిసరిగా. మా వాళ్ళకి మీరు కొత్తగా పరిచయము. ఎన్ని సంవత్సరాల అనుభవం ఉంది సార్ మీకు ఈ సాహిత్యంలో? ఈ సాహిత్యంలో 40 సంవత్సరాల అనుభవం. 40 సంవత్సరాలు? 40 సంవత్సరాలు లాస్ట్ లో కమెంట్ వేస్తారు సార్. 40 సంవత్సరాల అనుభవం సార్. ఓకే సార్. హనుమంతుల వారి జన్మస్థలము కొంతమంది అంజనాద్రి అని టీటీడీ వాళ్ళు చెప్పారు, ఇంకొంతమంది ఇక్కడ కాదు ఇంకొక చోట అని చెప్తారు. మీ ప్రకారము ఆయన జన్మం ఎక్కడ జరిగింది? ఆంజనేయమతి పాటలాననం కాంచనాద్రి కమనీయ విగ్రహం పారిజాత తరుమూలవాసినం భావయామి పవమానందనం. హనుమంతుల వారి జననం గురించి అనేక రకములైనటువంటి వివాదాలు ఉన్నాయి. ఈ ఇటీవల కాలంలో తిరుమల తిరుపతి దేవస్థానం వారు తిరుమలలో ఉన్నటువంటి ఆకాశగంగ పక్కన ఉన్నటువంటి
ఆ జాబాలి ప్రాంతంలో ఉన్నటువంటి ఆశ్రమమే హనుమంతుల వారి జన్మస్థలంగా నిర్ధారణ చేశారు. దాని ప్రకారంగా వారు ప్రచారం కూడా చేశారు. దీని మీద ఉత్తరాది పీఠాధిపతులు కొంతమంది హనుమంతుల వారి జన్మస్థలం ఇక్కడ కాదు, ఉత్తరాదిలో ఉన్నటువంటి హిమగిరికి ప్రాంతంలో ఉన్నటువంటి అంజనాద్రిలోను అని వేరే చోట్ల అని వాళ్ళు అందరూ కూడా వ్యతిరేకించడం కూడా జరిగింది. వాస్తవంగా మనం ఆలోచించవలసి వస్తే అంజనాద్రిని, తిరుమలలో ఉన్న అంజనాద్రిని హనుమంతుని వారి జన్మస్థలంగా నిర్ధారించడానికి ప్రధానంగా కారణమైనటువంటి గ్రంథాలు రెండు. ఒకటి పరాశర సంహిత, రెండోది భవిష్యోత్తర పురాణం. ఈ పరాశర సంహితలోను భవిష్యోత్తర పురాణంలోనూ కూడా వెంకటాచల మహాత్మ్యం వర్ణింపబడి ఉంది. ఆ వెంకటాచల మహాత్మ్యం వర్ణింపబడిన కారణంగా ఆ సందర్భంగా అంజనాద్రిలోనే హనుమంతుల వారు జన్మించినందువల్ల దీనికి అంజనాద్రి అనే పేరు వచ్చిందనేటువంటి విషయం కూడా అందులో చెప్పడం జరిగింది. పైగా కృతయుగంలోనేమో వృషాద్రి అని, త్రేతాయుగంలోనేమో అంజనాద్రి అని, ద్వాపర యుగంలోనేమో శేషాద్రి అని, కలియుగంలోనేమో వెంకటాద్రి అని, ఈ విధంగా 4 యుగాల్లోనూ కూడా 4 రకములైనటువంటి పేరుతో శేషాచలం పిలువబడుతుంది అనేటువంటి విషయం కూడా మిగిలిన పురాణాల్లోనూ అందులోనూ కూడా చెప్పడం జరిగింది. ఆ ప్రకారంగా ఆ 2 గ్రంథాలని ఆధారంగా చేసుకుని తిరుమల తిరుపతి దేవస్థానం వారు తిరుమలలో ఉండేటువంటి అంజనాద్రినే హనుమంతుని వారి జన్మస్థలంగా నిర్ధారించడం జరిగింది. ఓకే. కానీ అందులో ఉండేటువంటి మిగిలిన ఉత్తరాది వారు కూడా దీన్ని కాదనడానికి కూడా కారణాలు ఉన్నాయి. ఎందుకంటే బ్రహ్మగిరికి పక్కన అంజనాద్రి అని ఒక పర్వతం ఉన్నది. ఆ బ్రహ్మగిరికి పక్కన ఉన్నటువంటి అంజనాద్రిలోనే కేసరి యొక్క భార్య అంజన. ఆ అంజనాదేవి శాపవశాత్తు ఆవిడ అప్సరస, దివ్యమైనటువంటి రూపం కలిగినటువంటి అప్సరస, శాపవశాత్తు వానర రూపంలో జన్మించింది. కాబట్టి కేసరి యొక్క భార్య అయినటువంటి అంజన యొక్క పేరుతోటి అది అంజనాద్రిగా పిలువబడుతోంది. హిమగిరి బ్రహ్మగిరికి దగ్గరలో ఉన్నటువంటి పర్వతాన్ని. ఆ కేసరికే ఆ కథ ప్రకారంగా చూసినట్టయితే అంజనాద్రి ఆ కథ ఈ బ్రహ్మపురాణంలో ఉన్నది ఈ విషయం. ఆ కేసరికే అద్రిక అనేటువంటి ఇంకో భార్య కూడా ఉన్నట్లుగా అందులో చెప్పబడింది. అంజన, అద్రిక ఇద్దరూ కూడా కేసరితోటి అక్కడ ఉండడం జరుగుతోంది ఆ అంజనా పర్వతం మీద. అలా ఉన్నప్పటికీ వీరిరువురికి కూడా సంతానం లేకపోవడం వల్ల చాలా విచారం పొందినట్లుగా ఉన్నారు. ఆ విచారం పొందినందువల్ల సంతానం ఎలా కలుగుతుంది ఏమిటి అనేటువంటి విచారంతో ఉంటూ ఆ అద్రిక కూడా శాపవశాత్తు అప్సరసయే మార్జాల రూపంలో ఇక్కడ ఉన్నది, అంజనేమో వానర రూపంలో ఉన్నది. ఇరువురు కూడా కేసరి యొక్క భార్యలే. ఆ బ్రహ్మపురాణం ప్రకారంగా, బ్రహ్మపురాణం గౌతమి మహాత్మ్యంలో చెప్పబడినటువంటి ఇతివృత్తం ఇది. ఇరువురు కూడా సంతానం లేకపోవడం వల్ల విచారిస్తూ ఉండగా ఒకనొక సమయంలో కేసరి దక్షిణ ప్రాంతానికి వెళ్తాడు, ఏదో పనుల గురించి వెళ్తాడు. వెళ్ళిన సందర్భంలో వీళ్ళిద్దరూ అక్కడ పర్వతం మీద విహరిస్తూ ఉండగా అగస్త్య మహర్షి విచ్చేస్తారు. అగస్త్య మహర్షి విచ్చేస్తే ఆ అగస్త్య మహర్షికి అతిథి పూజలు అవన్నీ చేసి వారిని సంతృప్తిపరిచి, మేము సంతానం లేక బాధపడుతున్నాము కాబట్టి మాకు సంతానం కలిగించమని చెప్పని వారు ప్రార్థించడం జరిగింది. ప్రార్థిస్తే తప్పనిసరిగా మీకు అతిబల సంపన్నుడైనటువంటి వాడు, మహిమాన్వితుడైనటువంటి వాడు, లోకోపకారకుడైనటువంటి వాడు, సమస్తమైనటువంటి శౌర్య ధైర్య పరాక్రమాలు కలిగినటువంటి అతి లోక విశ్రుతుడైనటువంటి కుమారుడు మీకు కలుగుతాడు అని చెప్పని వరం ఇచ్చి అగస్త్య మహర్షి వెళ్ళిపోతారు. వెళ్ళిపోతే అనంతరం ఇలా విహరిస్తూ ఉండగా వాయువు, నిరుతి ఇద్దరు కూడా ఆ పర్వతం మీకు వస్తారు. ఇద్దరు వస్తే ఆ వాయువు, నిరుతి ఇద్దరు కూడా వీరిద్దరిని చూస్తారు. చూసి ఇష్టపడతారు. ఇష్టపడి మీకు మేము భర్తలు కావాలనుకుంటున్నాము, అంజనాదేవికేమో వాయువును, అద్రికకేమో నిరుతిని ఇరువురు భర్తలుగా కావాలనుకుంటున్నామని చెప్పని వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని తెలియజేస్తారు. తెలియజేస్తే వాళ్ళు కూడా అంగీకరిస్తారు. అంగీకరించినందువల్ల వారిద్దరూ
సమాగమం చెందడం జరుగుతుంది. సమాగమం చెందినప్పుడు వారు చెబుతారు తప్పనిసరిగా మీకు సత్సంతానం కలుగుతుందని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోతారు. వెళ్ళిపోయినప్పుడు వీళ్ళిద్దరూ కూడా అడుగుతారు, ఇంద్రుని యొక్క శాపం వల్ల మేము ఈ రకంగా మానవ రూపంలోనూ మార్జాల రూపంలోనూ ఉన్నాము, కాబట్టి మాకు ఈ శాపం నుంచి కూడా విముక్తి కలిగేటువంటి మార్గం కూడా మీరే చెప్పాలి. అగస్త్య మహర్షి యొక్క ప్రభావం వల్ల, వరం వల్ల మేము సంతానవంతులం అయినప్పటికీ ఈ అవకాశం కూడా, ఈ శాప విమోచనం కూడా మీరే చేయవలసిందే అని చెప్పడం జరిగింది. తద్వారా తదనంతర కాలంలో వారు ఈ అంజనాదేవి ఏమో హనుమంతుల వారిని ప్రసవించింది, అద్రికేమో అద్రిక అనేటువంటి పేరు కలిగినటువంటి ఒక పిశాచ రాక్షసుణ్ణి ప్రసవించింది. ఆ విధంగా అది అంజనాద్రి అనేది బ్రహ్మగిరికి సమీపంలో అంజనాద్రి అన్నది ఉన్నది. కాబట్టి ఆ అంజనాద్రిలోనే హనుమంతుల వారు జన్మించారు. కాబట్టి ఇది అంజనాద్రి కాదు. అంజనాద్రి ఆంజనేయ స్వామి వారు పుట్టారని ఇక్కడ అంజనాదేవికి చెప్పడం వల్ల ఇది అంజనాద్రి అయింది, కానీ చెప్పకముందే అసలు సహజంగా అంజనాద్రి అది బ్రహ్మగిరికి పార్శ్వంలో ఉన్నటువంటిది, సహజంగా ఉండే అప్పటికే అంజనాద్రి అది. కాబట్టి ఈ కథ దీనివల్ల అంజనాద్రి రూపం పొందినటువంటి ఈ అంజనాద్రి కాదు, ఆ అంజనాద్రి జన్మస్థలం అని చెప్పని వాళ్ళు చెప్పడం జరుగుతోంది. కాబట్టి వీరేమో ఈ అంజనాద్రి అని చెబుతున్నారు, వారేమో ఆ అంజనాద్రి అంటున్నారు. కానీ వాస్తవంగా రామాయణం విషయంలో కానీ, రాముని పాత్రల విషయంలో కానీ, రామాయణ కాలంలో జరిగినటువంటి సంఘటనల విషయంలో కానీ మనం ప్రమాణంగా తీసుకోవాల్సింది ఏమిటయ్యా అంటే, పురాణాలు కానీ, ఉపపురాణాలు కానీ, ఇతిహాసాలు కానీ, సంహితలు కానీ ఇవేవి ప్రమాణాలుగా తీసుకోకూడదు. ఎందుకంటే రామాయణంలో ఏదైతే చెప్పబడిందో అదే ప్రమాణంగా తీసుకోవాలి. రామాయణ కాలంలో ఏం జరిగిందో అది బ్రహ్మగారు చెబుతారు. రామాయణంలో అనృతమైనటువంటి వాక్యము ఒక్కటి కూడా లేదు. వాక్యం అనృతమైనటువంటి అసత్యమైనటువంటి వాక్యం ఒక్కటి కూడా లేదు. పైగా వాల్మీకి మహర్షి చేత రచింపబడినటువంటి రామాయణం, అంటే వాల్మీకి రామాయణాన్నే మనం ప్రమాణంగా తీసుకోవాలి. ఎందుకు తీసుకోవాలి అంటే, కనిపించేటువంటిది, కనిపించనటువంటిది, ప్రత్యక్షంగా ఉన్నది, పరోక్షంగా ఉన్నది, బహిర్గతంగా ఉన్నది, అంతర్గతంగా ఉన్నటువంటిది, వారి మన అంతర్గత మనోభావాలను కూడా అన్నింటినీ కూడా చూడగలిగినటువంటి శక్తిని వాల్మీకి మహర్షికి బ్రహ్మగారు ప్రసాదించారు. అందుకోసమని ఏ చిన్న సంఘటన, వాళ్ళు నవ్వినా, కూర్చున్నా, నడిచినా, అలా ఎందుకు నడిచారు, ఏ భావంతో నడిచారు, ఏ అంతరంగంతో నడిచారు అనేటువంటి విషయాన్ని కూడా అవగాహన చేసుకోగలిగినటువంటి శక్తిని వాల్మీకి మహర్షికి ప్రసాదించారు. అందువల్ల వాల్మీకి రామాయణంలో చెప్పబడినటువంటి అంశం ఏదైతే ఉన్నదో అదే హనుమంతుల వారి యొక్క జన్మస్థలంగా మనం పరిగణించుకోవాలి. అక్కడ హనుమంతుల వారు సుందరకాండలో సీతాదేవిని దర్శించడానికి వెళ్ళినప్పుడు, సీతాదేవి దర్శనం జరిగిన వెంటనే తన యొక్క గుర్తింపు కార్డుని, ఆ ఐడెంటిటీ కార్డుని సీతాదేవికి తెలియజేశారు హనుమంతుల వారు. ఆయన స్వయంగా తెలియజేశారు. ఆ స్వయంగా తెలియజేసిన విషయాన్ని మనం అర్థం చేసుకుంటే హనుమంతుల వారు సహజంగా ఎక్కడ జన్మించారో అనే విషయం మనకి స్పష్టమైనటువంటి విచారణ వస్తుంది. అందుగురించి ఆయన అక్కడ చెప్పింది ఏంటంటే, మాల్యవాన్నామ వైదేహి గిరీణాం ఉత్తమో గిరి, అంటే పర్వతములన్నింటిలో కూడా శ్రేష్టమైనటువంటి మాల్యవంతమనేటువంటి పర్వతం ఉన్నది. ఓ అమ్మ సీతామాత, మాల్యవంతం అనేటువంటి పర్వతం ఉన్నది. ఆ పర్వతం మీద నా తండ్రి గారైనటువంటి కేసరి నివసిస్తూ ఉండేవారు. తతో గచ్చతి గోకర్ణం పర్వతం కేసరి హరి. కాబట్టి అనంతరం మాల్యవంత పర్వతం మీద నివసిస్తూ ఉండగా అనంతర కాలంలో మా తండ్రి గారైనటువంటి కేసరి అనేటువంటి వానరుడు ఏం చేశాడు, తతో గచ్చతి గోకర్ణం పర్వతం, గోకర్ణ పర్వతానికి వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు గోకర్ణ పర్వతానికి అంటే, సచ దేవర్షిభిర్దిష్ట, దేవతలు ఋషులు అందరూ కూడా ఆదేశించారు. ఆదేశించడం కాదు, వారి యొక్క ప్రార్థన చేశారు. అంటే వారి చేత నియమింపబడ్డారు. అందుకోసమని మా తండ్రి గారైనటువంటి మమ పిత మహాకపి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు. దేవతలు మహర్షులు అందరూ కూడా రిక్వెస్ట్ చేశారు, వారిని ప్రార్థించారు. ఎందుకని అంటే, అక్కడ తీర్థే
నదీపతే పుణ్యే శంబసాధనముద్ధరతు. ఆ గోకర్ణ క్షేత్రంలో ఒక పుణ్యతీర్థం ఉన్నది, తీర్థరాజం. అక్కడ శంబసాధనుడు అనేటువంటి రాక్షసుడు ఉన్నాడు. ఆ రాక్షసుని సంహరించడం కోసమని మీరు గోకర్ణ పర్వతానికి వచ్చి రాక్షసుని సంహరించవలసిందని చెప్పని దేవతలు ఋషులు ప్రార్థించిన కారణంగా మాల్యవంత పర్వతం మీద ఉండేటువంటి కేసరి గోకర్ణ పర్వతానికి రావడం జరిగింది. వచ్చిన తర్వాత శంబసాధనం ఉద్ధరతు, ఆ శంబసాధనుడిని సంహరించడం జరిగింది. తగిన తర్వాత తస్యాహం హరిణక్షేత్రే జాతో వైతయన మైథిలి. ఆయన యొక్క తస్య హరిణ క్షేత్రే అంటే ఆ వానర వీరుడైనటువంటి ఆ కేసరి యొక్క భార్య యొక్క గర్భంలో జాతే వాతేన మైథిలి. ఓ సీతామాత, వాయువు యొక్క అనుగ్రహం వల్ల నేను జన్మించాను. హనుమానితి విఖ్యాతం లోకే స్వేనేవ కర్మణ. నేను చేసిన తదనంతరం పుట్టిన తర్వాత నేను చేసిన పని వల్ల మాత్రమే నాకు హనుమ అనేటువంటి పేరు వచ్చింది. కాబట్టి హనుమాని పేరుతోటి నేను లోకంలో విస్తృతుడయ్యాను అని చెప్పని శంబసాధనని ఉద్ధరించడం కోసం మాల్యవంత పర్వతాన్ని నుంచి గోకర్ణ పర్వతానికి వచ్చినటువంటి కేసరి యొక్క భార్య అయినటువంటి అంజనాదేవికి నేను జన్మించాను. గోకర్ణ పర్వతం అక్కడ జరిగినప్పుడు, ఆ సంఘటన జరిగినప్పుడు నేను పుట్టాను అంటే గోకర్ణ పర్వతంలో పుట్టినట్టే అవుతుంది. కానీ ఇక్కడ అంజనాద్రి కానీ అక్కడ అంజనాద్రి కానీ వేరే చోట అంజనాద్రి కానీ ఎందుకు అవుతుంది? ఇది వాల్మీకి రామాయణంలో చెప్పబడినటువంటి విషయం. కాబట్టి వాల్మీకి రామాయణం ప్రకారంగా హనుమంతుని వారి యొక్క జన్మస్థలం స్పష్టంగా ఆయనంతటా ఆయనే చెప్పారు కాబట్టి అది గోకర్ణ క్షేత్రంలో ఉన్నటువంటి గోకర్ణ క్షేత్రంలో ఉండి శంబసాధన తీర్థంలోనే హనుమంతుల వారు జన్మించారు. గోకర్ణమే హనుమంతుల వారి యొక్క జన్మస్థలంగా వాల్మీకి రామాయణం మనకు స్పష్టంగా తెలియజేస్తుంది. ఆంజనేయ స్వామి జననం గురించి చాలామంది ఎన్నో విధాలుగా వర్ణిస్తారు. చిన్నప్పుడే సూర్యుడిని చూసి పండు అనుకుని తినడానికి వెళ్ళాడని కూడా చెప్తారు. మీ ప్రకారము ఆంజనేయ స్వామి పుట్టుక వెనుకలున్న అర్థం ఏంటి, ఆయనకున్న శక్తులు ఏంటి? ఇప్పుడు మనం అనుకున్నాం కదా, ఇప్పుడే అనుకున్నాము. ఆంజనేయ స్వామి వారు గోకర్ణ క్షేత్రంలో వాయువు యొక్క ప్రభావం వల్ల అంజనాదేవికి జన్మించారు. జన్మించిన వెంటనే వారు ఉదయిస్తున్నటువంటి సూర్యుడిని దర్శించారు. సూర్యుడిని దర్శిస్తే ఆయనకి అది ఎలా కనిపించిందంటే ఎర్రని పండులాగా ఫలం, భక్ష్యమైనటువంటి తినడానికి యోగ్యమైనటువంటి ఫలం నాకు అనిపించింది. ఎప్పుడైతే ఫలం నాకు అనిపించిందో ఆయన వెంటనే, ఎందుకంటే ఆయన యొక్క శివాంశ సంభూతుడు కాబట్టి సమస్తమైనటువంటి సంపూర్ణమైనటువంటి లక్షణములతోటి జన్మించినటువంటి మహాదివ్య పరాక్రమంతో దివ్యమైనటువంటి శక్తులతోటి జన్మించినటువంటి వ్యక్తి కాబట్టి వెంటనే ఆయన సూర్యుడిని ఫలం అనుకుని పట్టుకోవడం కోసమని తినడం కోసమని ఆకాశంలోకి ఎగిరారు. ఎన్ని 300 యోజనాల దూరం ఆకాశంలో ఎగిరినట్లుగా మనకి వాల్మీకి రామాయణం తెలియజేస్తుంది స్పష్టంగా. 300 యోజనాలు అంటే 300 × 8 చూసుకుంటే 2400 మైళ్ళ దూరం పుట్టిన వెంటనే ఆంజనేయ స్వామి వారు సూర్యుడిని కబళించడం కోసమని పట్టుకోవడం కోసం ఆకాశంలోకి వెళ్ళినట్లుగా మనకి స్పష్టంగా చెప్పబడింది. కాబట్టి సూర్యుని పట్టుకోవడానికి వెళ్ళారు. ఎప్పుడైతే ఏమిటిది సూర్యుడిని పట్టుకోవడం అన్నది, ఇంత 1000 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి మనమే ఈ మధ్యాహ్న సమయంలో ఉండేటువంటి కొంచెం ఎండకే తట్టుకోలేని పరిస్థితిలో ఉన్నాం కదా. 300 యోజనాల దూరం పైకెగిరి సూర్యునికి దగ్గరగా వెళ్తున్నటువంటి చూసి హనుమంతుల వారిని చూసి దేవతలు మొత్తం అందరూ కూడా ఆశ్చర్యచకితులయ్యారు. దాంతో వెంటనే ఇంద్రుడు వచ్చి ఏం చేశాడు అంటే తన యొక్క వజ్రాయుధాన్ని ప్రయోగించాడు. వజ్రాయుధాన్ని ప్రయోగించాడు. ఆ వజ్రాయుధాన్ని ప్రయోగించడంతో ఆ వజ్రాయుధం కూడా ఆయన ఏమీ చేయగలిగిన శక్తి కలిగింది కాదు. కానీ ఆ వజ్రాయుధం యొక్క తాకిడి వల్ల ఆయన భూమి మీద శిలాతలం మీద పడిపోయారు. అంతటి దివ్య శక్తి సంపన్నుడైనటువంటి వారు హనుమంతుల వారు. పుట్టిన వెంటనే సూర్యుడిని కబలించడం కోసం 300 యోజనాల దూరం ఎగిరినటువంటి దివ్య శక్తి సంపన్నుడు వారు. మీరు ఇందులో మాట్లాడుతున్నప్పుడు శివుడి యొక్క రూపం అని కూడా అన్నారు కదా. చాలా మంది హనుమంతుల వారిని శివుడి యొక్క 11వ రూపం అని చెప్తారు, నిజమేనా? అది శివపురాణంలో కూడా ఈ విషయం స్పష్టంగా చెప్పబడింది. శివుని యొక్క అవతారాలను వర్ణిస్తూ
హనుమత్ చరితం అని చెప్పని ప్రత్యేకంగా ఒక హనుమంతుని యొక్క అవతారం శివుని యొక్క అవతారంగా వర్ణించడం జరిగింది. శివుని యొక్క అవతారంగా ఎలా వర్ణించడం జరిగిందంటే, శివుడు మోహిని రూపాన్ని పొందినటువంటి శ్రీ మహావిష్ణువుని చూచారు. అమృతాన్ని పంచే సమయంలో మోహిని రూపాన్ని ధరించినటువంటి శ్రీ మహావిష్ణువుని చేశాడని తెలుసు కదా మనందరికీ, మోహిని రూపం. ఆ మోహిని రూపాన్ని చూచి పరమశివులు వారు ఆకర్షితులయ్యారు. ఆకర్షితులు అవడం వల్ల వారి యొక్క వీర్యస్ఖలనం జరిగింది, భూమి పడింది. పడితే దాన్ని సప్తర్షులు ఏం చేశారే అంటే, పరమేశ్వరుని యొక్క దివ్య శక్తి ఇలాగా భూపతనం కావడం సాధ్యం మంచిది కాదు, అందుకోసమని రామకార్యం నెరవేర్చడం కోసం అనువైనటువంటి విధంగా ఈ దివ్యమైనటువంటి శక్తిని ఉపయోగించాలనే ఉద్దేశంతో ఈ దివ్యమైనటువంటి వీర్యాన్ని తీసుకువచ్చి సప్తర్షులు అంజనాదేవి యొక్క, అప్పటికి అంజనాదేవి తపస్సు చేస్తూ ఉంది సంతానం కోసమని, తపస్సు చేస్తున్నటువంటి అంజనాదేవి యొక్క కర్ణరంధ్రముల ద్వారా హనుమంతుడు వారి అంజనాదేవి యొక్క గర్భంలో ఆ శివశక్తిని ప్రవేశపెట్టారు సప్తర్షులు. తద్వారా అనంతరం ఆవిడ అంజనాదేవి హనుమంతునికి జన్మనిచ్చింది. ఎందుకోసం హనుమంతుల వారి అవతారం వచ్చిందంటే, రామకార్యం నెరవేర్చడం కోసము శివుడే కపి రూపంలో అవతరించాడు, అందులో అనుమానం ఏం లేదు. ఇది స్పష్టంగా శివపురాణం చెబుతున్నటువంటి మాట. మరి ఆంజనేయ స్వామికి పుట్టుకతోనే ఆయనకున్న శక్తులన్నీ మర్చిపోయి శాపం వచ్చిందంటారు, ఇది ఎవరిచ్చారు? అది కూడా మంచి ప్రశ్న. ఎందుకంటే ఇప్పుడు పుట్టారు, ఆకాశంలోకి ఎగిరారు, వెంటనే ఇంద్రుడు వజ్రాయుధాన్ని ప్రయోగించాడు, దాని ద్వారా కిందికి వచ్చేసారు, కింద పడిపోయారు అని చెప్పారు కదా. ఆ కిందకి ఎప్పుడైతే పడిపోయాడో, ఈయన వాయువు యొక్క తనయుడు కాబట్టి మొత్తం అప్పుడు వాయువు ఏం చేశాడంటే, మొత్తం సృష్టిలో ఉన్న వాయుస్తంభనం చేసేసాడు. వాయుస్తంభనం అంటే నా కుమారుడికి ఇంత ఆపద కలిగించారనేటువంటి భావనతోటి వాయుస్తంభనం చేసేసారు. వాయుస్తంభనం చేయడంతో అప్పుడు దేవతలు అందరూ కూడా కలిసి బ్రహ్మదేవతలందరినీ ప్రార్థించారు, ఏమిటి ఈ పరిస్థితి అంటే. చూచారు విషయం అంతా. ఈ హనుమంతుల వారికి జరిగినటువంటి ఇది కాబట్టి, ఈ కారణం చేత ఇది జరిగింది కాబట్టి, ఆ హనుమంతుల వారికి అప్పుడు ఏం చేశారంటే, ఇంద్రాది సమస్తమైనటువంటి దేవతలు కూడా దివ్యమైనటువంటి వరాలని, అనేకమైనటువంటి వరాలని వారికి ప్రసాదించారు. బ్రహ్మగారేమో ఏ శస్త్రము చేత కూడా వధింపబడకుండా ఉండేలాగా వరం ఇచ్చారు. ఇంద్రుడేమో స్వచ్ఛంద మరణాన్ని ప్రసాదించాడు. ఆయన ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు మరణం వస్తుంది, కానీ ఎవరు ఆయన్ని మృతి చెందింపలేరు. అటువంటి వరాలు ఇచ్చారు. అలాగే మిగిలిన దేవతలందరూ కూడా వరాలు ఇచ్చారు. ఆ వరం అయిపోయింది, దాంతో ప్రతిమ అయిపోయింది. ఆ చిన్న కుర్రాడికి ఇన్ని వరాలు వచ్చాయి. రావడంతో ఈ కార్యక్రమం అంతా అయిపోయింది. అక్కడ ముళ్ళు శమసాధన తీర్థంలోనే ముళ్ళు అందరూ మళ్ళీ వెళ్ళిపోయినటువంటి వాళ్ళు, శమసాధనకి బాధ భరించలేక వెళ్ళిపోయిన వాళ్ళందరూ మళ్ళీ తిరిగి వచ్చారు. వీడు మరణించాడు కదా అని అక్కడే ఆశ్రమాలను కల్పించుకుంటూ ఆ ఆశ్రమంలోనే వాళ్ళు తిరుగుతూ ఉండేవారు హనుమంతుల వారు. అది తిరుగుంటే ఈ శక్తులు వచ్చిన మూలాన్ని అది ఏం చేస్తూ ఉండేవాడు, వాళ్ళు చేసుకునేటువంటి పనులకి వాటికి కూడా అంతరాయం కలిగించాలనే ఉద్దేశం కాదు, కానీ బాల్య చేష్టల వల్ల ఆ విధంగా కలిగించడం వల్ల ఇంత దివ్యశక్తి సంపన్నుడు అయిన వాళ్ళ మూలాన్ని నీకు ఈ రకమైనటువంటి భావన వస్తుంది. దీనివల్ల కొంచెం చెడ్డ ఏర్పడుతోంది. కాబట్టి నీ శక్తిని నువ్వు మర్చిపోవుగాక, మళ్ళీ నీకు ఎవరైనా గుర్తు చేస్తే నువ్వు ఇంత గొప్పవాడు అని గుర్తు చేస్తే మాత్రమే, నిన్ను ఎవరైనా ప్రచోదన చేస్తే మాత్రమే నీకు నీ యొక్క శక్తులన్నీ కూడా తెలుస్తాయి. అంతవరకు తెలియకుండా ఉండుగా. కానీ అక్కడ ఉండేటువంటి తపస్సు చేసుకునేటువంటి మునులు ఆయనకి ఇవ్వడం జరిగింది. అందుమూలాన్ని వారి యొక్క శక్తులు వారు మర్చిపోతారు. ఎవరైనా ప్రేరేపిస్తే మాత్రమే దివ్యమైనటువంటి తన శక్తులన్నింటినీ కూడా ప్రదర్శిస్తారు. మరి ఇప్పుడు శ్రీరామచంద్ర ప్రభుకి విశ్వామిత్రుడు గురువుగా ఉన్నారు. మరి హనుమంతుల వారికి దారి మధ్యలో శ్రీరామచంద్రుడు పరిచయం అయ్యారు. కానీ హనుమంతుల వారికి గురువు ఎవరు? హనుమంతుల వారికి సూర్య భగవానుడే గురువు. సూర్య భగవానుడే గురువు. పుట్టిన వెంటనే ఇప్పుడు ఈ సూర్యుడిని కబలించడానికి వెళ్ళాడు కదా, వెళ్ళిన వలని ఈ దివ్యమైనటువంటి శక్తులన్నీ వచ్చాయి. కాబట్టి ఆ తల్లి ఏం చేస్తుంది అంటే, సూర్య భగవాను నుండే నువ్వు విద్యలన్నీ నేర్చుకోవాల్సిందని చెప్పని ఆంజనేయ స్వామి వారిని సూర్య భగవానుడి దగ్గరికి పంపిస్తుంది. పంపిస్తే
నేను ఒక చోట ఒక క్షణం కూడా నిలకడగా ఉండేటువంటి వాడిని కాదు. నాతో పాటు నువ్వు ప్రయాణం చేస్తూ విద్యలు నేర్చుకోవడం కూడా సాధ్యం కాదు. అందుకోసమని నా వల్ల నువ్వు విద్యలు నేర్చుకోవడం ఎలా కుదురుతుందని చెప్పని వారు అన్నా కానీ మీరు ఎలా అంటే అలాగని చెప్పని వారు అంగీకరించి మొట్టమొదటి కొన్ని వేదాలు వగైరాలు అన్నీ కూడా సూర్యునికి ప్రత్యక్షంగా ఉంటూ ఆయన గమనానికి అనుగుణంగానే చూస్తూ వేదాలు వగైరాలు శాస్త్రాలు నేర్చుకున్నారు, వ్యాకరణం వగైరాలు. అనంతరం తర్వాత ఉదయాద్రి మీద పశ్చిమాద్రి మీద చెరో కాలువ వేసి ఆ సూర్యుని గమనాన్ని ఇలా చూస్తూ ఇప్పుడు ఎలాగా ఆయన గమనాన్ని చూస్తూ మిగిలినటువంటి సమస్తమైన విద్యలను అభ్యసించారు. కాబట్టి హనుమంతుల వారికి సాక్షాత్తు సూర్యభగవానుడే గురువు. ఓకే, హనుమంతుల వారిని చాలామంది వాయుపుత్రుడు, కేసరిపుత్రుడు ఇలా విచిత్రమైన పేర్లతో పూజిస్తుంటారు కదా. అసలు ఈ పేర్ల వెనుకలు ఉన్న అర్థం ఏంటి? ఇన్ని పేర్లు ఎందుకు వచ్చాయి? ఎవరికైనా భగవంతుడికి అనేకమైన పేర్లు కానీ అనేకమైన రూపాలు కానీ ఎందుకు వస్తాయంటే భిన్న రుచిర్హి లోక, లోకంలో అన్నీ అందరికీ రుచించవు. ఒకళ్ళకి తీపి ఇష్టం, ఒకళ్ళకి కారం ఇష్టం, ఒకటి పులుపు ఇష్టం. ఒకే పదార్థంతో తయారు చేసినా కానీ ఒకరికి ఒక ఆకారంలో ఉంటే ఇష్టం ఉంటుంది, ఇంకొకరికి ఇంకో ఆకారంలో ఉంటే ఇష్టం ఉంటుంది. కాబట్టి ఏ భగవంతుడికైనా అనేకమైనటువంటి వేలాది నామాలు, సహస్రనామాలు అవి రావడానికి కారణం అది. సహజంగా మీరు అడిగినట్లుగా ఇప్పుడు వాయుపుత్రుడు అంటే వాయువు యొక్క ప్రభావం వల్ల జన్మించాడు కాబట్టి వాయుపుత్రుడు అని పేరు సహజంగా వచ్చింది. కేసరిపుత్రుడు అంటే ఈయన తండ్రి గారి కేసరి కాబట్టి కేసరిపుత్రుడు అనేటువంటి పేరు కూడా సహజంగానే వచ్చింది. ఆంజనేయుడు అంటే అంజనాదేవి యొక్క కుమారుడు కాబట్టి ఆంజనేయుడు అనే పేరు కూడా సహజంగానే వచ్చింది. ఇక్కడ సహజం కాని పేరు ఏమిటయ్యా అంటే హనుమంతుడు అన్నదే సహజం కాని పేరు. ఓకే, హనుమ అంటే దవడ అని అర్థం. హనుమ అంటే దవడ అంటే దవడ కలిగిన వాడు అని అర్థమా? దవడ ఎవరికి ఉండదు? ప్రతివాడికి ఉంటుంది కదా. పుట్టిన ప్రతి మానవుడికి దవడ ఉంటుంది, దవడ లేని మానవుడే ఉండడు కదా. అటువంటిప్పుడు ఈయనొక్కరికే హనుమాను అనేటువంటి పేరు ఎందుకు వచ్చింది అన్నదే మనం ప్రధానంగా చర్చించుకోవాల్సిన విషయం, ఆలోచించవలసిన విషయం. చెప్పండి. ఇప్పుడు వజ్రాయుధం యొక్క తాకిడికి శిలాపలకం మీద శైలం మీద పడిపోయారు కదా ఈ సూర్యుడిని కబళించడానికి వెళ్ళినప్పుడు. ఆ కబళించడానికి వెళ్ళినప్పుడు అలా పడిపోయిన సమయంలో వామహనుర్ అజఘ్నత అని అంటే వాల్మీకి రామాయణంలో చెప్పబడిన విషయం. ఈ ఎడమ దవడ పగిలిపోయింది. ఓకే, హనుమానితి విఖ్యాతం లోకే స్వేనేవ కర్మణ. ఇందాక సీతామాతకి చెప్పినప్పుడు ఆయన ఎందుకు చెప్పారు, ఏం చెప్పారు? నేను చేసిన పని వల్లే నాకు హనుమ అనే పేరు వచ్చిందని చెప్పారు. హనుమానిది విఖ్యాతం లోకే స్వేనేవ కర్మణ, నేను చేసిన పని వల్లే నాకు హనుమ అనే పేరు వచ్చిందని చెప్పారు. అంటే ఏమిటి? ఆ హనుమ శిలాఫలకం మీద పడిపోయినప్పుడు, శిల మీద పడిపోయినప్పుడు ఆయన యొక్క ఎడమ దవడ పగిలింది. ఆ పగిలింది కాబట్టి అంటే వజ్రాయుధం కూడా ఏమీ చేయలేక కేవలము వజ్రాయుధం నుంచి కూడా సంరక్షించుకోగలిగినటువంటి శక్తి సంపన్నుడు అనేటువంటి విషయం తెలియజేయడం కోసమని హనుమ అనేటువంటి పేరు లోకంలో విస్తృతమైంది. అందుకోసమే వాల్మీకి రామాయణంలో కూడా ఎక్కడ ప్రయోగించినా కానీ ఆంజనేయ శబ్దం మొత్తం ఎక్కడ వాల్మీకి రామాయణంలో ఆంజనేయ శబ్దం లేదు. హనుమ శబ్దము, వాయుపుత్రుడు, మారుతాత్మజుడు, సమీరసూతుడు ఈ పదాలే ఉన్నాయి. ఎక్కువగా హనుమ శబ్దాన్ని ఉపయోగించడానికే వాల్మీకి మహర్షి కూడా చాలా ఇష్టపడ్డారు. ఎందుకంటే కావాలని ప్రత్యేకంగా వచ్చినటువంటి పేరు కాబట్టి. అండ్ ఎప్పటి నుంచో మేము చూస్తున్నాం హనుమాన్ అంటే ప్రతి ఒక్కరికి ఒక ధైర్యం అని చెప్తారు. అంటే ఒకరు ఒంటరిగా ఉన్నప్పుడు కూడా హనుమాన్ని తలుచుకొని ధైర్యం వస్తుంది అంటారు. అంటే అసాధ్యాన్ని సాధ్యం చేసే వ్యక్తిగా హనుమాన్ అందరికీ ఒక నిదర్శనంగా నిలిచారు. సో హనుమాన్ గురించి ఎన్నో గ్రంథాలు, మన పురాణ వేదాలు చాలా ఉన్నాయి. మరి ఈ రోజున్న జనరేషన్కి ఆయన అసాధ్యాన్ని సాధ్యం చేసే ఈ ఉంది కదా సార్, దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఆయన అసాధ్య సాధక స్వామి, ఆయన పేరే అసాధ్యం. అంటే అసలు ఎవరి చేత కూడా సాధింపడానికి సాధ్యం కానిటువంటి పని, అవును, దాన్ని అసాధ్యం అంటారు. అటువంటి అసాధ్యాన్ని కూడా సుసాధ్యం చేయగలిగినటువంటి శక్తి సంపన్నుడు హనుమ. ఈ మాట నేను చెబుతున్నది కాదు, మీరు చెబుతున్నది కాదు. సీతాదేవి దర్శనం చేసుకుని తిరిగి వచ్చి తర్వాత పట్టాభిషేకం అయిపోయిన తర్వాత శ్రీరామచంద్రమూర్తి వారు చెప్పినటువంటి మాట ఇది. కృతం హనుమత కార్యం సుమహత్ భువి
దుర్లభం. హనుమంతుని చేత చేయబడినటువంటి పని ఏదైతే ఉన్నదో, అంటే 100 యోజనాల సముద్రం కలిగినటువంటి సముద్రాన్ని దాటి అసలు ముక్కు మొహం తెలియనటువంటి రూపం ఎలా ఉంటుందో తెలీదు, మనిషి ఎలా ఉంటుందో తెలీదు, ఎక్కడ ఉంటుందో తెలీదు, ఎలా ఉంటుందో తెలీదు. అటువంటి తెలియనటువంటి సీతాదేవిని చూచి అక్కడ కార్యాన్నంతని చక్కబెట్టి తన యొక్క శక్తి సంపన్నలన్నింటినీ కూడా తెలియజేసి, రాముని యొక్క పరాక్రమాన్ని తెలియజేసి అన్నీ చేసి తిరిగి వచ్చినటువంటి ఈ పని ఎవరి వల్ల అవుతుంది? ఇప్పుడు ఇది పెట్టుకున్న లొకేషన్ పెట్టుకున్నా కానీ మనం కరెక్ట్గా అడ్రస్లోకి వెళ్ళలేకపోతున్నాం. వాడి ముక్కు తెలియదు, మొహం తెలియదు, అడ్రస్ తెలియదు, పేరు తెలియదు, ఏమీ తెలియదు, ఎక్కడ ఉందో తెలియదు, ఎలా ఉందో తెలియదు. ఈ పరిస్థితుల్లో ఉన్నటువంటి సీతాదేవిని చూసి రావణాసుడికి తగిన బుద్ధి చెప్పి తిరిగి రావడం అనేటువంటిది లోకంలో ఎవరికి, భూమండలంలో ఎవరికి దుర్లభం, సాధ్యమయ్యే పని కాదు. అటువంటి పనిని హనుమంతుడు చేశాడు. అదే కాకుండా చేయడం, ఫిజికల్గా చేయడమే కాదు, మనసాపి యదన్యేన నశక్యం, మనసుతో కూడా ఆలోచించడానికి కూడా సాధ్యం కాని పనిది. మనసుతో కూడా చేయగలంలే, పర్వాలేదులే అని చెప్పి మనసుతో కూడా ఆలోచించడానికి సాధ్యం కాని పని ఇది, చాలా దుర్లభమైనటువంటి పని. అటువంటి పని చేశారని చెప్పని శ్రీరామచంద్రమూర్తి వారే చెప్పారు. కాబట్టి ఇటువంటి పనిని చేయాలి అంటే ఏం లక్షణాలు ఉండాలో, ఏవి మనం వహించినట్లయితే అసాధ్యం పని సుసాధ్యం అవుతుందో ఆయన సుందరకాండలో స్పష్టంగా తెలియజేశారు. 4 ప్రధానమైనటువంటి అలవాటు చేసుకుంటే 4 స్టెప్స్, విజయానికి 4 మార్గాలు. ధృతి, దృష్టి, మతి, దాక్ష్యం. ధృతి అంటే ధైర్యం. మొట్టమొదటిసారిగా ఏ పని చేయాలన్నా కానీ నేను చేయలేను, ఇది నా వల్ల కాదు, ఇలా చేస్తే ఏమవుతుందో అనేటువంటి అధైర్యం కానీ, మనసులో బాధ కానీ అది మాత్రం ఉండకూడదు. మొట్టమొదటిది వహించవలసినది ధృతి, ధైర్యం. అదే శ్రీకృష్ణ పరమాత్మ కూడా అర్జునుడికి చెప్పినటువంటి కూడా అదే, క్లైబ్యం మాస్మగమ పార్థ నైతత్వ ఉపయుక్తతే. అందుగురించి క్లైబ్యం అనేటువంటిది పనికిరాదు. క్లైబ్యం అంటే క్లీబత్వం. అంటే క్లీబత్వం అంటే వాళ్ళందరూ నా వాళ్ళు, నేను జయించలేను, వాళ్ళతో యుద్ధం చేయలేను, నా వల్ల కాదు, ఈ రక్తం కూడా తినలేను, నాకు ఇది ఎదక్కర్లేదు అని చెప్పిన పిరికితనం ఏదైతే ఉన్నదో ఆ పిరికితనాన్ని వదిలిపెట్టు. క్లీబత్వం అంటే నపుంసకత్వం, అంటే పురుషకారం లేకపోవడం, అటు వదిలిపెట్టాయి. అది తగింది కాదు. క్షుద్రం హృదయ దౌర్బల్యం. అందుగురించి ఆ పిరికితనం అనేటువంటిది చాలా నీచమైనటువంటిది. త్యక్త్వా ఉత్తిష్ట పరంజయ. అందుగురించి లేచి వాటిని వదిలేసి చెప్పమని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ చెప్పారు. ఇది కూడా అదే ధృతి అనేటువంటి, ధైర్యం అనేటువంటిది మొట్టమొదటిగా కావాల్సిన లక్షణం. కాబట్టి ఏదైనా ఎలాగైనా నేను ఈ పనిని చేయగలను అనేటువంటి ధైర్యంతో ఉండాలి. అది తర్వాత దృష్టి అంటే ఏకాగ్రమైన దృష్టి ఉండాలి. ఒక పని గురించి మనం ఆలోచించి అది మనకి సఫలం కావాలనుకుంటే ఆ పని మీదే దృష్టి పెట్టాలి, ఏకాగ్ర దృష్టి ఉండాలి దాని మీదే. అంతేగాని ఈలోగా ఏదో మనం ఎక్కడికో వెళ్దామని బయలుదేరాము, మైండ్లో ఎవరో వచ్చి రావయ్యా కొంచెం వేసవకాలంలో ఎండలో కష్టపడి వచ్చావు, కాసేపు రెస్ట్ తీసుకుని వెళ్ళు, 1 గంట పోయిందో వెళ్ళు, అరగంట పోయిందో వెళ్దు, కానీ ఇక్కడ హాయిగా కొంచెం సేపు రెస్ట్ టిఫిన్ అది తీసుకుని అని చెప్పని అన్నప్పుడు మనం మనలాంటి వాళ్ళం ఏం చేస్తాం? పర్వాలేదులే, మంచి అవకాశం దొరికిందని చెప్పని మనం దానికి చెప్పడం. అలా ఉండకూడదు. మన దృష్టి ఎప్పుడు కూడా పని అయ్యేంత వరకు కూడా దాని మీదే దృష్టి ఉండాలి తప్ప మిగిలినటువంటి ఏ రకమైనటువంటి మనకి ఉపకారాలు కానీ సదుపాయాలు కానీ ఇంకోటి కానీ ఏం కలిగినా కానీ వేటి మీద కూడా మన దృష్టి కేంద్రీకరించకూడదు. ఏకాగ్రమైనటువంటి దృష్టి కావాలి. తర్వాత మూడోది కావాల్సింది ఏంటంటే బుద్ధి, మతి. అంటే ఇప్పుడు ఎవరు మనం పనికి వెళ్తున్నాం, అది అవతర ఆ ఉద్యోగం ఎప్పుడో ఇచ్చేశారు, అమ్మేసుకున్నారు, లేకపోతే ఇంకోటి ఏదో చేసేసుకున్నారు, ఎవరికో ఇచ్చేస్తానన్నారు, మాట ఇచ్చేశారు అని చెప్పని ఇలా రకరకాలుగా చెప్తూ ఉంటారు. ఆ చెప్పినటువంటి దాంట్లో ఇది నిజమా అవునా కాదా, ఇలా జరిగి ఉంటుందా జరగలేదా, వాడు చెప్పేవాడు 90 చెబుతాడు, చెప్పేవాడు చెప్పినన్ను వినేడు వారికి ఇంచుకు వివేకము ఉండదే మాటలేటికని అంటారు పెద్దలు. అందుగురించి చెప్పేవాడు 90 చెబుతాడు, వినేవాడికి వివేకం ఉండాలి. ఇది నిజం అవునా కాదా అని అది ఎప్పుడు తెలుస్తుంది? బుద్ధిని ఉపయోగిస్తే తెలుస్తుంది. కాబట్టి ఇది ఎదరవాళ్ళు చెప్పేటువంటి మాటల్లో ఈ పని ఎలా చేస్తే అవుతుంది అని చెప్పిన మనం చెడగొట్టడానికి కొంతమంది కొన్ని రకాలుగా చెప్తూ ఉంటారు. మనకి సానుకూలంగా చెప్పేవాళ్ళు ఉంటారు.
ఇందులోనూ రెండింటిలోనూ కూడా ఏది సమంజసంగా ఉంది, ఏది కరెక్ట్గా ఉంది అన్నది మనం బుద్ధిని బట్టి మనం ఆలోచించుకోవాలి. కాబట్టి బుద్ధి కావాలి. ఈ బుద్ధి ఉంది, మనకి ధైర్యం ఉంది, తర్వాత ఏకాగ్రమైన దృష్టి ఉంది, చక్కగా ఆలోచించుకోగలిగిన శక్తి కూడా ఉంది. ఇన్ని ఉన్నా కానీ సామర్థ్యం లేదనుకుందాం, శారీరకంగా మనకి సామర్థ్యం లేదనుకుందాం, లేకపోతే మనం ఎలా సాధించగలుగుతాం? శరీరం ఆద్యంకలు ధర్మ సాధనం కదా. ఏ పనైనా చేయాలంటే శరీరం ఉండాలిగా. శరీరం చక్కగా ఉంటే ఏ పనైనా చేయగలుగుతాం. ధైర్యం ఉన్నంత మాత్రాన్ని మనం ఎదరవాళ్ళతో యుద్ధం చేసేయలేం కదా. అందు గురించి మూడోది కావాల్సింది అంటే, నాలుగోది కావాల్సింది దాక్ష్యం, అంటే సామర్థ్యం. శారీరకమైనటువంటి సామర్థ్యం కావాలి. శారీరకమైనది కావచ్చు, ఆర్థికమైనది కావచ్చు, మానసికమైనది కావచ్చు, ఏదైనా కానీ సామర్థ్యం కావాలి. కాబట్టి ధైర్యం, ఏకాగ్రమైన దృష్టి, విచక్షణ జ్ఞానం, తర్వాత శారీరక మానసికమైనటువంటి సామర్థ్యం, ఈ 4 కనుక ఎక్కడైతే ఉంటాయో ఆ పనిని సాధించడంలో ఎవ్వరికీ కూడా ఏ రకమైనటువంటి విఘ్నాలు కలగవు అని చెప్పి ఆయన ఈ 4 రకములైనటువంటి దృష్టిని చూపించి, ఆయన ఆచరించి చూపించి మనకి చెప్పారు. కాబట్టి ఇవి 4 కూడా ఎవరైతే పాటిస్తారో వారికి అసాధ్యమైన పని అంటూ ఉండదు. అది స్వామివారు మనందరికీ ఇచ్చినటువంటి సూచనలు, ధైర్యం అది. అండ్ మామూలుగా ఇప్పుడు శ్రీరామచంద్ర ప్రభు సీతాదేవి ఎక్కడుందో చూసి రమ్మన్నారు. ఇప్పుడు లంకకి వెళ్ళారు, చూసి రమ్మంటే కాల్చి వచ్చేసాడు. అవును. ఇప్పుడు కూడా చాలా మంది మంచికి చెడుకి రెండింటికి ఆ పదాన్ని పడతారు. అరే చూసి రమ్మంటే కాల్చి వచ్చావు, నువ్వేంట్రా అంటారు. అరే వీడు చూసి రమ్మంటే ఏకంగా కాల్చి వచ్చాడని చెప్పి గౌరవంగా కూడా చెప్తారు. కానీ ఈ రెండు ఇంత అంటే మిస్ప్లేస్ అవుతుంటాయి కదా, దీని అర్థం ఏంటి? ఇప్పుడు లోకల్లో చాలా వరకు చూసి రమ్మంటే కాల్చి వచ్చాడంటే చెడ్డ చేసుకుని వచ్చాడు, మనం పంపించినటువంటి పనిని చెడగొట్టుకు దాంట్లోనే ఎక్కువగా ప్రయోగిస్తున్నారు. అవును, నువ్వు ఏమిట్రా చూసి రమ్మంటే కాల్చి వచ్చావని. కానీ దేన్ని బట్టి ఉపయోగిస్తున్నారు? అది హనుమంతుల వారు సీతాదేవిని చూసి రమ్మంటే లంకను కాల్చి వచ్చాడు కాబట్టి చూసి రమ్మంటే కాల్చి వచ్చాడు హనుమంతుడు అనేటువంటి ఉద్దేశంతో ఈ వాక్య ప్రయోగం ఏర్పడింది. కానీ వాస్తవంగా హనుమంతుల వారు చూసి రమ్మంటే కాల్చి వచ్చింది, అందులో ఉన్న అంతరార్థం తెలియక వాళ్ళందరూ అలా మాట్లాడుతున్నారు. అందులో ఉన్న అంతరార్థం ఏంటి? ఏదైనా ఇప్పుడు అది కూడా కార్యసాధకుడికి ఇక్కడ దీని ద్వారా కూడా ఆయన ఒక చక్కని సందేశం ఇచ్చారు. ఒక కార్యాన్ని సాధించాలనుకున్నవాడు ఆ కార్యం మీద వెళ్తున్నప్పుడు ఆ కార్యానికి విరోధం కలగకుండా ఉండే విధంగా మిగిలిన ఇంకా వేరే కార్యక్రమాలు కూడా కనుక చేసినట్లయితే దానికి ఇంకా మంచి ప్రబోధకంగా ఉండేలాగా, ఉపయోగపడేలాగా వేరే కార్యములు ఒక్క పని మీదే వెళ్లకుండా, ఒక్క పనే చేయకుండా దానికి విరోధం కలగకుండా ఉండే విధంగా వేరే అనేక రకమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఎవడైతే నిర్వహిస్తాడో వాడే బుద్ధిమంతుడు, వాడే జ్ఞానవంతుడు, వాడే కార్యసాధకుడు అనే విషయం తెలియజేయడం కోసమని ఆయన ఆ రకమంటగా చేయడం జరిగింది. కానీ దాన్ని లోకంలో ఇలా ఉపయోగించుకోవడం అన్నది సమంజసమైన పని కాదు. మంచిగా చేసి వస్తే ఈ నానుడిని ఉపయోగించుకోవచ్చు, కానీ పాడు చేసి వస్తే మాత్రం ఇది ఉపయోగించుకోవడం అన్నది అది వారిని అవమానించినట్టు అవుతుంది. అది సరి అయినటువంటి ప్రయోగం కాదు. మామూలుగా మనం ఎక్కడైనా హనుమంతుల వారి స్వరూపాన్ని చూస్తుంటాం, గుళ్ళల్లో ఎక్కడైనా చాలా ప్రాంతాల్లో ఎక్కువ శాతం ఆకుపచ్చ రంగులో కనిపిస్తారు, కొన్ని చోట్ల ఇంకొక రంగులో కనిపిస్తుంటారు. అండ్ చాలామంది గుడికి వెళ్ళినప్పుడు కూడా సింధూరం కానీ లేకుంటే తమలపాకులు కానీ ఆయనకి ఇష్టం అని చెప్పేసి పెడుతుంటారు. మీ ప్రకారము దీనిలో ఏదేది కరెక్ట్? అంటే ఆకుపచ్చ రంగు ఉంటారా లేకుంటే ఏంటది? అసలు స్వామివారి యొక్క విగ్రహం ఎలా ఉంటుంది? ఆంజనేయం అతి పాటలాననం కాంచనాద్రి కమనీయ విగ్రహం. ఆంజనేయ వారి యొక్క స్వరూపం ఎలా ఉంటుందంటే ఎర్రని ముఖం, పాటల వర్ణంతో ఉండేటువంటి ముఖం, కాంచనాద్రి కమనీయ విగ్రహం, బంగారు పర్వతం వంటి అందమైనటువంటి విగ్రహం స్వామివారిది. అందు గురించి రామాయణంలో ఎక్కడ వర్ణించినా కానీ స్వర్ణదేహం, బంగారు దేహవర్ణం కలిగినటువంటి వారు అని చెప్పబడిందే కానీ సీతాదేవికి విశ్వరూపం చూపించినప్పుడు కూడా ఆ దివ్యమైనటువంటి దివ్యమంగళ విగ్రహాన్ని చూపించారు హనుమంతుల వారు. ఎక్కడ వర్ణించబడినా కానీ కాంచనాద్రి కమనీయ విగ్రహం, బంగారు పర్వతం వంటి
ఆకారం కలిగినటువంటి వారు, స్వరూపం కలిగిన వారనే చెప్పారే కానీ ఈ ఈ ఆకుపచ్చ రంగులు, ఇవి రంగులు వేయడం అనేటువంటిది సమంజసమైన పని కాదు. ఆయన కాంచనాద్రి కమనీయ విగ్రహం, మేరుమందర సంకాశమైనటువంటి విగ్రహం అని చెప్పి కూడా చాలా చోట్ల వర్ణించడం జరిగింది. తమలపాకులు సింధూరం అనేటువంటి దానికి, తమలపాకులు అనే దానికి మనకి ఔత్రాహికంగా ఒక ఐతిహ్యం, ఒక కథ వినిపిస్తోంది. ఏమిటంటే సీతాదేవి అదే లంక నుంచి వచ్చేసి పట్టాభిషేకం అయిపోయిన తర్వాత సీతాదేవి ఒకనొక సమయంలో ఔత్రాహికులందరూ కూడా ఆడవారు ముత్తైదులైనటువంటి వారు పాపిడి బొట్టు మయంలో వారు సింధూరాన్ని ధరిస్తారు. అలాగే అమ్మవారు ఒకసారి సింధూరాన్ని ధరించిందట. ధరిస్తే ఆంజనేయ స్వామి వారు అడిగారట, అమ్మ ఏంటమ్మా నువ్వు పాపిడి బొట్టులో సింధూరాన్ని ధరించావేంటి అని అడిగితే సింధూరాన్ని ధరించింది. ఆవిడేమో తమలపాకులు కూడా వేసుకుంది. తమలపాకులు వేసుకుని నోరంతా ఎర్రగా ఉంది, ఇక్కడేమో సింధూరం పెట్టుకుని అక్కడ ఎర్రగా ఉంది అని చెప్పని, ఎందుకమ్మా ఈ తమలపాకులు అదే తాంబూలం వేసుకుని తమలపాకులు వేసుకుని నోరంతా ఎర్రగా చేసుకున్నావు, ఇక్కడ సింధూరం బొట్టు పెట్టుకున్నావు ఏంటమ్మా అని చెప్పని ఆంజనేయ స్వామి వారు అడిగితే అమ్మవారు ఇవన్నీ సౌభాగ్య చిహ్నాలు, ఇవి కనుక ధరించినట్లయితే నా యొక్క పతి క్షేమంగా ఉంటారు, నా పతి యొక్క క్షేమం కోసం, అంటే శ్రీరామచంద్రమూర్తి వారి యొక్క క్షేమం కోసం నేను వీటిని ధరించాను అని చెప్పని సీతామ్మవారు చెప్పినట్లుగాను. అయితే మీరు ఇంత మాత్రం చేతేనే శ్రీరామచంద్రమూర్తి వారికి క్షేమం కలుగుతుంది అనుకుంటే నేను శరీరం అంతా అదే రంగును ధరిస్తాను అనేటువంటి ఉద్దేశంతో ఆయన శరీరం అంతా కూడా సింధూరాన్ని పూసుకున్నట్లు, తమలపాకులు పూజతోటి ఆయన సంతృప్తి పడే, ఎందుకంటే తమలపాకులు వేసుకుంటే ఎర్రబడుతుంది కాబట్టి తమలపాకులతో పూజ చేసుకోండి, నాగవల్లి దళ పూజ అంటారు. అందు గురించి అలా చేసుకోవడం వల్ల నా శ్రీరామచంద్రమూర్తికి ఇంకా మేము క్షేమం కలుగుతుందనే ఉద్దేశంతో, అంటే రాముని యందు ఉండేటువంటి అత్యంతమైనటువంటి భక్తి పారవశ్యం వల్ల వారు ఆ విధంగా చేసినట్లుగా ఉత్తరాది ప్రాంతాల్లో మనకి ఈ రకమైనటువంటి ఈ రెండింటి గురించి మనకి కథలు వినిపిస్తున్నాయి. హనుమంతుల వారికి బలం ఎక్కువ అండ్ యుద్ధ రంగంలో కూడా ఎంతోమంది రాక్షసులతో ఒంటి చేతోనే యుద్ధం చేసి గెలిపించారని చెప్తారు. హనుమంతుల వారి చేతుల్లో ఎప్పుడు కూడా మేము గదనే చూస్తాం. మరి అన్ని కోట్ల రాక్షసులతో ఈయన కొట్లాడినప్పుడు, అంటే ఫైట్ చేసినప్పుడు రకరకాల ఆయుధాలు వాడింటారు కదా. మంచి ప్రశ్న వేశారు. వారు ఎప్పుడు ఎవరితో ఏ రకమైనటువంటి యుద్ధం చేసినా కానీ ఏ రకమైన ఆయుధాలు వాడు వాడలేదు. ఓకే, ఎందుకంటే ఆయనే చెప్పారు, శిలాభిస్తు ప్రహరత పాదపైశ్చ సహస్రశః అర్ధయత్వా పురీలంకాం దర్శయత్వా మైథిలీం. అందు గురించి రాళ్లతోటి చెట్లతోటి కొట్టి అందరినీ చంపేసి ఈ రావణాసురుణ్ణి వాళ్ళందరినీ రాక్షసులందరినీ సంహరించి నేను జయాన్ని పొంది అమ్మవారిని చూసి నేను తిరిగి వెడతానని చెప్పని ఆయన అంతటా ఆయనే ఎవరితో యుద్ధం చేసినా కానీ ఈ మాట చెప్పేవారు. అంటే శిలాభి ప్రహరత అంటే రాళ్లతో కొట్టడం, పాదపైశ్చ పాదపములు అంటే వృక్షములు, రాళ్లతోటి వృక్షములు. అక్కడ ఒక మధ్య చెట్టు కనిపించింది, దాన్ని పెకలించడం, కొట్టడం. లేకపోతే ఒక పెద్ద శిల కనిపించింది, ఆ శిలను తీసుకోవడం, విసరడం. అంతేగాని రాళ్ళు చెట్లు తప్ప ఆయన ఇంత రామరావణ యుద్ధం జరిగినా కానీ ఇన్ని వేల మంది రాక్షసులను సంహరించినా కానీ ఎక్కడా కూడా గద కూడా ఉపయోగించలేదు. మీకు చెప్పదలుచుకున్న విషయం, రామాయణంలో ఎక్కడా కూడా గద ప్రయోగించినట్లుగా లేదు. అందుకోసమే నా మారుతాత్మజ శతకంలో కూడా నేను ఒక మాట, ఎక్కడి నుండి వచ్చే గద, అందుగురించి ఎవడు నీకిడే ఆయుధంబుగాను, నీకు ఆయుధంగా ఎవడిచ్చాడయ్యా, ఎక్కడి నుంచి వచ్చింది నీకు? అక్షయ కుమారుని సంహరించినప్పుడు కూడా నీ చేతిలో రాళ్ళు వృక్షాలే. ఎంతమందితో యుద్ధం చేసినా, రామరావణ యుద్ధం జరిగింది, అనేక వేల మంది రాక్షసులను సంహరించావు, అప్పుడు కూడా నీ చేతిలో గదలేదు. అసలు ఎప్పుడూ మొత్తం రామాయణంలో ఎక్కడా ఎంతమందితో యుద్ధం చేసినా లేనటువంటి గద నీకు ఎక్కడి నుంచి వచ్చింది, ఎవడిచ్చాడు ఆయుధంగాను, ఎప్పుడు ఎందుకు చేతిలో పట్టుకుంటున్నావయ్యా అని చెప్పని ప్రశ్నిస్తూ నా మారుతాత్మజ శతకంలో అందుకోసమే అడగడం జరిగింది. వారు కాబట్టి ఏ రకమైన ఆయుధాలు ఉపయోగించలేదు, గదను అసలే ఉపయోగించలేదు. కాబట్టి గద లేనటువంటి ఆంజనేయ స్వామి వారే మనకి శరణ్యం. సువర్చన ఆంజనేయ స్వామి దేవాలయాలు మన దేశంలో ఎన్నో ఉన్నాయి, కానీ ఇప్పుడు కూడా చాలామంది ఆంజనేయ స్వామి బ్రహ్మచర్యం తీసుకున్నారని చెప్తారు. మరి ఏది వాస్తవం అవుతుంది? వాస్తవం ఏమిటి అంటే
ఆయన బ్రహ్మచారి, భవిష్యత్ బ్రహ్మ, చిరంజీవి, అంతే తప్ప ఆయనకి వివాహం జరగలేదు. ఓకే. అయితే మీరు అడిగారు కదా, ఇప్పుడు సువర్చల ఆంజనేయ స్వామి వారి విగ్రహాలు ఉన్నాయి, దేవాలయాలు ఉన్నాయి. ఇవి సువర్చల ఎవరు, ఎందుకు వివాహం జరిగింది, చేసుకున్నారా లేదా, నిజంగా ఉన్నా కాదా, కొనుక్కు కూడా ఉన్నారని చెప్పని ఏవో వినబడుతున్నాయి కదా. దీనికి అంతకీ కారణం ఏమిటంటే పరాశర సంహిత అని ఒక గ్రంథం ఉంది, ఆంజనేయ స్వామి వారి హనుమత్ చరిత్రని చెప్పేటువంటి ఒక గ్రంథం, పరాశర సంహిత అని. ఆ పరాశర సంహితలో అక్కడ ఏం జరిగిందంటే సూర్య భగవానుడికి విశ్వకర్మ తన యొక్క కుమార్తె అయినటువంటి ఛాయాదేవి, దాన్నే సంజ్ఞాదేవి అని కూడా అంటారు, ఆమెనిచ్చి వివాహం చేశారు. వివాహం చేస్తే సూర్యుని యొక్క వేడి తాపాన్ని తట్టుకోలేక ఛాయాదేవి సూర్యుని దగ్గరికి వెళ్ళడానికి ఇష్టపడేది కాదు. అందు గురించి అప్పుడు విశ్వకర్మ తన తండ్రితో మొరపెట్టుకుంది, తన తల్లితో చెప్పుకుంది, తల్లి వెళ్ళి తండ్రితో చెప్పింది, అమ్మాయి ఇలా ఇబ్బంది పడుతుందండి, భర్తతో కాపురం చేయలేకపోతుంది తీవ్రమైన వేడి వల్ల అని చెప్పాను. అయితే అప్పుడు విశ్వకర్మ ఆలోచించి ఏం చేశారంటే సూర్యభగవానుడిని సానబట్టాడు. సానబట్టి ఆయన యొక్క ప్రభావాన్ని కొంచెం స్వల్ప ప్రభావం కలిగిన వాడినే చేశాడు, ఆ తాపాన్ని తగ్గించడానికి ప్రయత్నం చేశాడు. అలా తాపాన్ని తగ్గించడానికి సానబెట్టిన సందర్భంలో భానోరుచిత్త కరఛాయాత్ జాత సువర్చల. అందు గురించి ఆ సానబెట్టినటువంటి కిరణాలు ఉన్నాయి కదా, కిరణముల యొక్క భాగాలు, ఆ కిరణముల యొక్క భాగము నుండి సువర్చల అనే కన్య జన్మించింది అని చెప్పని పరాశర సంహితలో రాశారు. అందుమూలాన్ని ఇచ్చి తర్వాత ఆంజనేయ స్వామి వారి యొక్క దివ్యమైనటువంటి విద్యని, పరాక్రమాన్ని అన్నింటినీ చూచి ఆ సువర్చలాదేవిని ఇచ్చి ఆంజనేయ స్వామి వారికి కళ్యాణం చేసినట్లుగా పరాశర సంహితలో వర్ణింపబడింది. అందుమూలాన్ని సువర్చలా సహిత ఆంజనేయ స్వామి వారిని వచ్చింది. కానీ పరాశర సంహితలో తప్ప ఎక్కడా ఎన్ని పురాణాల్లో కానీ రామాయణంలో కానీ ఎక్కడా కూడా ఆ ఒక్క చోట తప్ప ఎక్కడా సువర్చలతో వివాహమైనట్లు కానీ ఎక్కడా లేదు. కాబట్టి అది వాస్తవం కాదు. సువర్చల పైగా సువర్చల రామాయణంలో సూర్యం సువర్చల, సూర్యుని యొక్క భారీగా రామాయణం చెబుతోంది. అటువంటిప్పుడు సువర్చల అనేటువంటిది పుట్టినట్టుగా ఇలా పుట్టినట్టుగా ఎక్కడ మనకి ఏ పురాణంలోనూ రామాయణంలో ఆధారాలు లేవు. పైగా ఇంకో సూక్ష్మంగా కూడా ఆలోచించాలి. ఇంతటి నవ వ్యాకరణ పండితుడు, సమస్తమైనటువంటి శాస్త్రాలు తెలిసినవాడు, ఋగ్వేద యజుర్వేద సామవేద అన్నీ తెలుసున్నటువంటి వాడు అయినటువంటి వాడు గురుపుత్రిని వివాహం చేసుకుంటాడా? గురుపుత్రి సోదరి కదా, సోదరి అయినప్పుడు గురుపుత్రిని గురువుగారు ఎందుకు ఇస్తాడు, ఈయన ఎందుకు చేసుకుంటాడు? కాబట్టి ఇవి రెండూ కూడా వాస్తవం లేనటువంటివి కావు. ఓకే, మీరు చెప్పిన దాని ప్రకారం చూస్తే ఇంకొక డౌట్ కూడా వచ్చింది. చెప్పండి. రామాంజనేయ యుద్ధం నిజంగా జరిగిందా? ఒకవేళ జరిగింటే ఎలాంటి పరిస్థితులలో జరిగింది? రామాంజనేయ యుద్ధం అసలు జరగనే లేదు. ఇక్కడ అది ఒక మహాకవి నాటకం రూపంలో రాయడం కోసం మాత్రమే రామాంజనేయ యుద్ధం అనేటువంటి నాటకాన్ని రచించడం జరిగింది. ఎందుకు రామాంజనేయుల యుద్ధం? అదేంటి, వాళ్ళిద్దరూ విడదీయరా అనేటువంటి స్వామి భక్తిపరాయణుడు, ఈయన స్వామి సేవకుడును. స్వామి సేవక భావానికి ఉదాహరణ చెప్పాలంటే వీళ్ళిద్దరే. అటువంటి రామదూత, రామసేవకుడు, రామవంటు అని చెప్పి పీరింపబడేటువంటి వారితోటి యజమాని అయినటువంటి రాముడితోటి యుద్ధం ఏమిటి? ఇది చాలా విచిత్రంగా ఉంది అని అనిపించడం కోసం కల్పించినట్లుగా అనిపిస్తుంది మనకి. కానీ ఇందులో ఉన్న పరమార్థం ఏమిటంటే రాముడు గొప్పవాడా, రామనామం గొప్పదా, రెండింటిలో ఏది గొప్పది అని తెలియజేయడం కోసం రామాంజనేయ యుద్ధం రచింపబడింది నాటకం. రాముడి కంటే కూడా రామనామం గొప్పది. అందుగురించి రామనామం జపించినందువల్ల మాత్రమే ఆంజనేయుడు రాముణ్ణి కూడా జయించగలిగినటువంటి, రామునితో కూడా యుద్ధం చేయగలిగినటువంటి శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? రామనామం జపించడం వల్ల వచ్చింది. కాబట్టి రాముని కంటే కూడా రామనామం గొప్పది. శివుడు పరమశివుడు సీతాదేవికి ఏం చెప్పాడో, శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే చెప్పండి. రామనామం యొక్క మహత్వం
పరమశివుడు పార్వతీదేవికి ఏదైతే చెప్పాడో అది నిజము స్పష్టంగా ప్రజలకి అందరికీ తెలియడం కోసమని, రాముడి కంటే రామనామం గొప్పదని తెలియజేయడం కోసమని సీతారామాంజనేయ యుద్ధం, అదే రామాంజనేయ యుద్ధం రచింపబడిందే కానీ వారిద్దరికీ వాస్తవంగా యుద్ధం జరగలేదు, జరిగినట్టుగా ఎక్కడా దాఖలాలు లేవు. సీతాదేవిని హనుమంతుల వారు తల్లిలాగా భావిస్తారు. మరి పట్టాభిషేకం జరుగుతున్నప్పుడు మెల్లో ఉన్న ముత్యాలహారం ఇస్తే అది కొరికి చూసి ఇందులో రాముడు లేడని చెప్పేసి పక్కన పెట్టేశారని చెప్తారు. ఇది ఎంతవరకు వాస్తవం? దేవేంద్రుడు పంపించినటువంటి ముత్యాలహారాన్ని శ్రీరామచంద్రమూర్తి సీతాదేవికి ఇచ్చారు. సీతాదేవి ఆవిడ ఏమనుకుంటుందంటే ఈ హారాన్ని నాకు ఇంత రకమైనటువంటి ఉపకారం చేసినటువంటి హనుమంతుల వారికి ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో తన మెడలో ఉండేటువంటి ఆ హారాన్ని, ముత్యాలహారం, అది తెల్లని ముత్యాలహారం, ఆ ముత్యాలహారాన్ని తీసి ఆంజనేయుల వారికి వేసింది. వేస్తే అక్కడ రామాయణంలో చెప్పబడిన శ్రీరామ పట్టాభిషేకం సందర్భంలో చెప్పబడిన అంశం ఏమిటంటే సీతాంశు చేయగౌరేణ శ్వేతాభ్రేణ యథాచలహ. అందుగురించి చక్కనైనటువంటి పర్వతం తెల్లనైనటువంటి మేఘంతో వేళ్లాడుతూ ఉంటే ఎలా ఉంటుందో అలా ప్రకాశించారు ఆంజనేయ స్వామి వారు అని చెప్పబడింది. ఓకే. సీతాంశు అంటే చంద్రుని వెన్నెల వంటి తెల్లనైనటువంటి రేఖలతో కూడినటువంటి తెల్లని మేఘం ఇలాగ హారంలా ఉంటే ఎలా ఉంటుందో అలా ఉంది అని చెప్పారే కానీ, అంతేగాని కొరికి పారేసి ఇందులో రామనామం లేదు కాబట్టి ఇది నాకు అక్కర్లేదని చెప్పని పారేశారని చెప్పినట్టయితే ఆంజనేయ స్వామి వారి యొక్క భక్తిని గురించి మనం తక్కువ అంచనా చేసిన వాళ్ళం అవుతాం. ఎందుకంటారంటే ఇప్పుడు మనం దేవాలయానికి వెళ్తాం, వాళ్ళు ఇది చిన్న ప్రసాదం ఇస్తేనే మనం కళ్ళకద్దుకుని మనం చాలా పవిత్రంగా మనం దాన్ని స్వీకరిస్తాం. అటువంటిది సీతామాత తనంతట తానుగా తన మెడలోంచి ఆహారాన్ని తీసి ఇదిగో నీకు అందరి వానరులు ఉండగా అంతరి మధ్య ఉండగా ఎవ్వరికీ ఇవ్వకుండా ఈయనకొక్కరికే తన మెడలో ఉన్న హారం ఇచ్చిందంటే ఎంత పవిత్రంగా ఎంత భక్తిభావంతో చూసుకుంటాడు భక్తుడైనా. అంతేగాని దాన్ని కొరికి ఇందులో రాముడు లేడు, ఇందులో రాముడు ఎందుకు లేడు, ఎక్కడైనా ప్రతి చోట ఉన్నాడు రాముడు, అందుగురించి లేకుండా ఎలా ఉంటాడు? అది అంటే ఎవరో కొంచెం అల్పజ్ఞానం కలిగినటువంటి వాళ్ళు రామనామం గొప్పది, రామనామం లేకపోతే ఆయన ఏ వస్తువును స్వీకరించడు అని తెలియజేయడం కోసం కల్పించినటువంటి గాథే కానీ వాస్తవం అయితే మాత్రం అది కాదు. ముత్యాలహారంతో ఆయన ప్రకాశించినట్లుగా పర్వతం వంటి శరీరం కలిగిన వీరు ఆ ముత్యాలహారంతో తెల్లని మేఘంతో ప్రకాశించిన పర్వతంలా ప్రకాశిస్తున్నారనే రామాయణంలో చెప్పబడింది. కాబట్టి ఇది అవాస్తవమైనటువంటి భావన. శ్రీరామచంద్ర ప్రభుని తలుచుకున్నప్పుడల్లా ప్రతి ఒక్కరికి హనుమంతుల వారు గుర్తొస్తారు. వీళ్ళిద్దరికీ ఇంత అనుబంధం ఎలా ఏర్పడింది, అసలు వీళ్ళ భక్తి ఎప్పటి నుంచి మొదలైందంటారు? ఇందాక మనం శివుని యొక్క అవతారంగా హనుమంతుల వారిని గురించి చెప్పుకున్నప్పుడే మనం ఒక మాట చెప్పుకున్నాం. శివుడే రామకార్యాన్ని నెరవేర్చడం కోసం కపి రూపంలో అవతరించారు అని చెప్పుకున్నాం. కాబట్టి రామునికి హనుమంతుల వారికి హనుమంతుల వారి ఈ రెండు అవతారాలు రాకముందు నుంచి వీరిద్దరికీ కూడా అవినాభావ సంబంధం ఉంది. వచ్చిన తర్వాత కూడా అవినాభావ సంబంధం ఏర్పడింది. ఈయనలో ఉండేటువంటి పరబ్రహ్మతత్వాన్ని, ఆయనలో ఉండేటువంటి దివ్యమైనటువంటి శక్తుల్ని ఒకరికొకరు అవగాహన చేసుకున్నారు. మొట్టమొదటిసారిగా వీరిద్దరూ రామాయణం ప్రకారంగా మొట్టమొదటిసారిగా వీరిద్దరు యొక్క సమాగమం ఎక్కడ జరిగింది అంటే సీతాదేవిని రావణాసురుడు అపహరించుకుని తీసుకుని వెళ్ళిపోయిన పెదట ఆ సీతాదేవిని వెతుక్కుంటూ రామలక్ష్మణులు ఇద్దరూ కూడా తిరుగుతూ వెడుతూ ఉంటే ఆ మతంగముని ఆశ్రమం పక్కన ఉన్నటువంటి ఋషిముఖ పర్వతం మీద సుగ్రీవుడు అనేటువంటి వానరరాజు ఉన్నాడు. ఆ సుగ్రీవుడు అనేటువంటి వానరరాజుని కనుక నువ్వు స్నేహం చేసుకుంటే నీ కార్యం నెరవేరుతుందని చెప్పని సలహా చెప్పినందువల్ల, ఎవరు పైగా కబంధుడు అనేటువంటి రాక్షసుడు సలహా చెప్పినందువల్ల, నీకు సలహా చెప్తాను, నేను సహాయం చేయలేను కానీ నీకు సలహా చెప్తానని కబంధుడు అనేటువంటి వాడు ఈ సలహా చెప్పాడు. సలహా చెప్పడం మూలాన్ని ఆ ఋషిముఖ పర్వతం మీద సుగ్రీవుడిని స్నేహం చేసుకోవడం కోసం రామలక్ష్మణులు ఇద్దరు వచ్చారు. వాళ్ళిద్దరూ రాగానే ఆ ఋషిముఖ పర్వతం మీద సుగ్రీవుడు చూశాడు. వీళ్ళు చూస్తే విల్లంబులు ధరించి ఉన్నారు, వేషం చూస్తే ముని వేషంలో ఉంది. వీడు వాలి తాలూకు వాళ్ళ ఎవరి తాలూకు వాళ్ళు ఏమిటి ఇవన్నీ కూడా తెలుసుకురమ్మని చెప్పని హనుమంతుల వారిని సుగ్రీవుడు పంపించాడు. ఎందుకంటే నువ్వైతే మాత్రమే తెలుసుకుని రాగలవు,
మిగిలిన వాళ్ళు ఎవరి వల్ల ఇంత శక్తి ఉన్న వాళ్ళు కాదు అని చెప్పని పంపించారు. పంపిస్తే అక్కడ వినీత వేషం వేసుకుని, అంటే బ్రహ్మచారి వేషం వేసుకుని, హనుమంతుల వారు తన యొక్క రూపంతో కాకుండా బ్రహ్మచారి వేషం వేసుకుని వచ్చారు. వచ్చి రాముల వారితో లక్ష్మణుల వారితో మాట్లాడారు, ఎవరు మీరు, ఏంటి ఏంది అని. ఆ మాట అది వారిద్దరి మధ్యన జరిగిన తొలి సమాగమం. ఆ తొలి సమాగమం అప్పుడు జరిగింది. వీరిద్దరిని, రామలక్ష్మణులిద్దరినీ పరబ్రహ్మ స్వరూపంగా విష్ణు అవతారంగా గుర్తించిన వాడు హనుమంతుడు. హనుమంతుని యొక్క దివ్యమైనటువంటి శక్తులన్నింటినీ గ్రహించినటువంటి వాడు రామలక్ష్మణుడు. అక్కడి నుంచి వారిద్దరికీ కూడా ఇటువంటి మాతో ఇటువంటి మాటలు మాట్లాడావంటే నువ్వు సామాన్యమైనటువంటి వాడు కాదు, నీ యొక్క బుద్ధి చాతుర్యం అంతా కూడా మాకు స్పష్టమైంది కాబట్టి అని చెప్పగానే నేను ఈ పని మీద వచ్చాను సుగ్రీవ అని చెప్పడం జరిగింది. అది తొలి సమాగమం వారిద్దరి మధ్యన జరిగినటువంటిది. ఒకరికొకరు అవతారాలు రాకముందు నుంచి తెలుసు రాముని యొక్క శక్తి హనుమంతునికి, హనుమంతుని యొక్క శక్తి రామునికి. ఎందుకంటే శివాయ విష్ణు రూపాయ నమః శివ. అందు గురించి శివశక్తి సంభూతుడు ఈయన, విష్ణుశక్తి సంభూతుడు ఆయన. ఇద్దరు ఒకటే రూపము, ఒకటే శక్తి. వీరిద్దరూ అభేదం అనేటువంటి విషయం తెలియజేయడం కోసమే ఈ రెండు అవతారాలు. కానీ రెండు ఒకటే అవతారాలు, రెండు పరబ్రహ్మ అవతారాలే. మరి రామాయణం చదవాలంటే చాలా మంది హనుమాన్ ఉపాసన చేయాలి, అది చేశాకనే చదవాలని చెప్తారు. ఎందుకలా? అంటే రామాయణం 24,000 శ్లోకాలండి. 24,000 శ్లోకాలకి గాయత్రి మంత్రంలో 24 అక్షరాలు ఉంటాయి. దీన్ని గాయత్రి రామాయణం అని కూడా అంటారు. అంటే ప్రతి 1000కి ఒక గాయత్రి మంత్రంలో ఉన్నటువంటి ప్రతి 1000 శ్లోకాలకి మొట్టమొదట్లో గాయత్రి మంత్రంలో ఉన్నటువంటి 24 అక్షరాల్లోనూ ఒక్కో అక్షరాన్ని వాల్మీకి మహర్షి పొందుపరుచుకుంటూ వచ్చారు. అందు గురించి ఏకైకం అక్షరం ప్రోక్తం మహాపాతక నాశనం అంటారు. రామాయణం గురించి చెబుతూ ఏమంటారంటే రామాయణంలో ఉన్న ప్రతి అక్షరము కూడా మహాపాపాలన్నింటినీ కూడా నాశనం చేసేటువంటిది. అంటే దివ్యశక్తిమైనది. అంటే ఏమిటనమాట, ప్రతి అక్షరము కూడా అది ఉపాసింపదగినటువంటి మంత్రశక్తి కలిగినటువంటిది. కాబట్టి అటువంటి మంత్రశక్తి కలిగింది కావాలి అంటే రాముని యందు అత్యంత భక్తిపరుడైనటువంటి ఆంజనేయ స్వామి వారి సేవ చేసుకోవడం వల్ల రాముని యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ఎక్కువ అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో మన వారు హనుమంతుని వారి సేవ చేసుకుంటూ రాముని వారి రామాయణం పఠించాలి, రామాయణ పరమార్థం తెలుసుకోవాలి అనేటువంటి భావనతో మనకు ఆ విషయం చెప్పడం జరిగింది. రోజుకి ఒక్కసారైనా ప్రతి ఒక్క ఇంట్లో చెప్తుంటారు, అంటే చాలామంది ఇళ్లలో కూడా సుందరకాండ చదవాలి అని. సో సుందరకాండ చదివితే వచ్చే లాభం ఏంటి? సుందరకాండలో అన్ని కాండల్లో కల్లా సుందరకాండ చాలా, కాండాల్లో కూడా సుందరకాండ, రామాయణ మహామాల రత్నం వందే అనిలాత్మజం అంటారు. రామాయణం అనేటువంటిది ఒక మహారత్నమాల అయితే అందులో నాయకమణిగా ఉండేటువంటిది ఆంజనేయ స్వామి వారు. ఓకే. మొత్తం హారంలో మనం డైమండ్స్ తోటి హారం చేయించుకున్నాం. అందులో నాయక అంటే ప్రధానమైనటువంటి మణిగా దాన్ని వేసుకుంటాం కదా. అలాగే రామాయణంలో ఉండేటువంటి అన్ని కాండాల్లో కల్లా కూడా ప్రధానమైనటువంటిది ఆంజనేయ స్వామి వారు. ఆయన సుందరుడు, సౌందర్య స్వరూపిణి అపర లక్ష్మీదేవి యొక్క అవతారం సీతామాత. అందుగురించి అపర సౌందర్య రాశి అయినటువంటి అతిలోక సౌందర్య రాశి అయినటువంటి ఆ త్రిపుర సుందరి అమ్మవారిని దర్శించడం కోసమని అహరహరు తపన పడి దర్శించుకుని తన యొక్క జన్మను చరితార్థం చేసుకునేటువంటి సుందర స్వరూపుడు ఆంజనేయుడు. ఓకే. కాబట్టి ఇందరూ సుందరులు కాబట్టి ఆ సుందరకాండ చాలా విశిష్టమైనది అయ్యింది. కాబట్టి సుందరకాండలో ఉండేటువంటి ప్రతి అక్షరము కూడా మంత్రరూపమైనటువంటిది. ప్రతి అక్షరానికి ఒక శబ్దం ఉంటుంది. రామాయణంలోనే మొత్తంలో సుందరకాండలోనే కాదు, ఏకైకం అక్షరం ప్రోక్తం మహాపాతక నాశనం. ప్రతి అక్షరం కూడా, శ్లోకం కాదు, పాదం కాదు, ఇంకోటి కాదు, ఒక అక్షరం కూడా, ప్రతి అక్షరము కూడా అది మంత్రపూతమైనటువంటిది. కాబట్టి సుందరకాండకి కానీ రామాయణానికి కానీ అంత ప్రఖ్యాతి రావడానికి మూల కారణం. అండ్ చాలామంది వీడియోస్ చూస్తుంటాం సార్, అంటే రీసెంట్గా ఒక క్రికెటర్స్ కూడా చూస్తుంటాం, నువ్వు ఎలా కంబ్యాక్ అయ్యావు ఇంత ఇబ్బందులో ఉన్నప్పుడు అంటే నేను హనుమాన్ చాలీసాను ఎక్కువగా చదివాను, అదే జపిస్తుంటానని చెప్పారు, దానివల్ల ఇంత ప్రభావం వచ్చిందని కూడా చెప్పారు. హనుమాన్ చాలీసాకి అంత పవర్ ఉంటుందా? సుందరకాండకి ఎంత ప్రభావం ఉందో, శక్తి ఉందో, హనుమాన్ చాలీసాకి కూడా అంత శక్తి ఉన్నది. ఎందుకంటే తులసీదాసు కూడా హనుమంతుణ్ణి
పక్కన పెట్టుకొని హనుమాన్ చాలీసా రచించడం జరిగింది. ఆయన హనుమాన్ చాలీసా రచించే సందర్భంలో స్వామివారి దగ్గరకు కూర్చున్నట్లుగా మనకి ఉత్తరాదిని జరిగేటువంటి ఆ సంఘటనలన్నీ కూడా మనకి తెలుస్తాయి. అందుగురించి రామచరిత మానసులో అంటే హిందీలో రామాయణాన్ని రామచరిత మానస్ అంటారు. ఆయన తులసీదాస్ గారు రాశారు. దాంట్లో ప్రధానమైనటువంటి ఘట్టము సుందరకాండ అయితే ఆ సుందరకాండలో ఉండేటువంటి ఈ ఆయన తులసీదాసు చేత ప్రత్యక్షంగా ఆ గంగా తీరంలో కూర్చుని ఆయన సన్నిధిలో ఆయన ఎదురుకుండా రాసినటువంటిది హనుమాన్ చాలీసా. ఇందులో 40 దోహాలు ఉంటాయి, అందుకోసం దీన్ని చాలీసా అంటారు. దాన్ని పారాయణ చేసిన 108 సార్లు ఒకే పీఠం మీద కూర్చుని కనుక పారాయణ చేసినట్లయితే కార్యం జరగకపోవడం అనేది ఉండదు. అంతటి దివ్యశక్తి సంపన్నమైనటువంటిది హనుమాన్ చాలీసా. అండ్ హనుమంతుని చాలా మంది జ్ఞానమైన వ్యక్తి అని చెప్తుంటారు. హనుమంతుని జ్ఞానాన్ని ఒక ఉదాహరణలో మీరు ఎలా వర్ణిస్తారు? ఇందాక మనం అనుకున్నాం, ధృతి, దృష్టి, మతి, దాక్ష్యం, అవును, బుద్ధి. ఆ బుద్ధి ఎలాగంటే ఇప్పుడు హనుమంతుల వారు సముద్రాన్ని దాటడానికి వెళ్తే మిగిలిన విషయాల గురించి నేను చెప్పను. ఇప్పుడు మనకి బుద్ధి జ్ఞానం కలిగినటువంటి వారు కదా అని చెప్పని అన్నారు కదా, దాని గురించి మాత్రమే చెబుతాను. ప్రతిజ్ఞ చేశారు, వెళ్ళారు. తర్వాత ఏమో మైనాకుడు ప్రత్యక్షమయ్యాడు. వాడు రెస్ట్ తీసుకోమన్నాడు, అయినా కానీ నేను వెళ్ళి రావాలన్నాడు. ఆయనకి ఇలా భుజం తట్టేసి వెళ్ళిపోయాడు. వెళ్ళిన తర్వాత ఒక పెద్ద విఘ్నం అడ్డంగా వచ్చింది. ఓకే, ఏంది? రాక్షసం రూపమాశ్రిచ్చ, భయంకరమైనటువంటి రాక్షస రూపంతో ఒక విగ్రహం ఎదురుకుండా కనిపించి ఏమందంటే, మమ భక్ష ప్రతిష్టస్త్వం ఈశ్వరైర్ వానరషభ, అందు గురించి నిన్ను తినేయమని దేవతలు నన్ను పంపించారు. నీకు ఆహారంగా ఫలానా వాడు వెళ్ళు, వాడిని తినేయని చెప్పని దేవతలు పంపించారు. వాళ్ళు పంపించగా నేను వచ్చాను. వచ్చిన రూపం రాక్షస రూపం, పంపించిన వాళ్ళు దేవతలు. తినేయమంటున్నారు. పోనీ తినేయమంటున్నప్పుడు తినేయాలి కదా. అవును. ప్రవిషేదం మమాననం, నువ్వు నా నోట్లో ప్రవేశించు, నేను తినేస్తానన్న వాళ్ళు తినేస్తారు, కానీ నువ్వు నా నోట్లో ప్రవేశించు అప్పుడు తింటాను అని అంటారా? అనరు. ఇలా ఇది చెప్పింది. అది చెబితే స్వామివారు ఏమన్నారంటే, అలా కాదమ్మా, రావణాసురుడు సీతాదేవిని ఎత్తుకుపోయాడు, ఆమె జాడ తెరుచుకోవడం కోసం వెళ్తున్నాను, కాబట్టి నువ్వు నాకు సహాయం చెయ్యి, అంతేగాని కావాలంటే నువ్వు నన్ను తినేద్దు కానీ నాకేం అభ్యంతరం లేదు. ఇప్పుడే తినేస్తే నా రామకార్యం విఘ్నం అయిపోతుంది, కాబట్టి ఇప్పుడు తినడం కాదు, సీతాదేవి చూసేసి జాడ తెలియజేసేసిన తర్వాత నేను వస్తాను, అప్పుడు తినేద్దు కానీ కావాలంటాను. ఓకే, అంటే అప్పుడు ఆవిడ ఏమందంటే, ప్రవిషేదం మమానం, నా నోటిలో నువ్వు ప్రవేశించకుండా ముందుకు వెళ్ళలేవు అంది. నా నోట్లో ప్రవేశించిన తర్వాత మాత్రమే నువ్వు ముందుకు వెళ్ళగలవు అంది. ఇక్కడ ఏం అర్థం చేసుకోవాలి? మనమైతే ఏం అర్థం చేసుకుంటాం? మనం అర్థం చేసుకునే శక్తి మనకి లేదు. ఇందులో ఈ మాటలేంటి, తినేస్తానన్నది తినేయాలి కానీ ఇలా మాట్లాడుతుంది ఏంటి? అక్కడే బుద్ధి చాతుర్యాన్ని, బుద్ధి జ్ఞానం అనేటువంటిది అక్కడే ఉపయోగించారు. పంపించిన వాళ్ళేమో దేవతలు అని చెబుతోంది, రూపం చూస్తే రాక్షస రూపం ఉంది. తినేస్తాను, నాకు ఆహారంగా ఇచ్చారని అంటోంది. పైగా నా నోట్లో ప్రవేశించు అప్పుడు తింటానంటోంది. తినేస్తానన్న వాళ్ళు తినేయాలి కదా, తినేయకుండా నా నోట్లో ప్రవేశించునే తింటానని ఎవరైనా అంటారా? ఇలా అంటున్నదంటే ఇందులో ఏదో విశేషం ఉన్నది అని చెప్పని తన వృత్తాంతం అంది చెప్పారు. చెప్పిన తర్వాత కూడా నేను ముందుకెళ్ళాలి అంటే, ముందుకెళ్ళాలంటే ఏం చెప్పింది ఆవిడ? నా నోట్లో ప్రవేశిస్తే కానీ నువ్వు ముందుకెళ్ళలేవు. అంటే నన్ను తినడం ఈ యొక్క ప్రధానమైన లక్ష్యం కాదు అనే విషయాన్ని ఆయన అర్థం చేసుకున్నారు తన యొక్క బుద్ధి చాతుర్యంతో. ఓకే, అర్థం చేసుకునేప్పుడు ఏం చేశారు? సరే అయితే ఇప్పుడు మనకి ఈవిడ తినేస్తుంది, తినడానికి వచ్చింది కాదు అని అర్థాన్ని చేసుకున్నారు తన యొక్క బుద్ధి చాతుర్యంతో. కాబట్టి ముందుకెళ్ళాలి అంటే ఈవిడ నోట్లో ప్రవేశిస్తే కానీ ముందుకెళ్ళేటువంటి అవకాశం లేదు. కాబట్టి ఏం చేయాలా అని ఆలోచించి తన యొక్క రూపాన్ని పెంచడం మొదలుపెట్టారు. 10 యోజనాలు పెంచారు, ఆమె 20 యోజనాలు పెంచింది. ఈయన 30 యోజనాలు పెంచారు, ఆమె 40 యోజనాలు పెంచింది. ఇలాగా ఆమె 100 యోజనాల విస్తీర్ణంగా ముఖం విశాలం చేసింది. అక్కడ రామాయణంలోనే చెప్పబడింది బుద్ధిమాన్ అని. బుద్ధిమాన్ అయినటువంటి హనుమంతుడు ఏం చేశారంటే,
వెంటనే అంగుష్ఠమాత్రక బొటన వ్రేలంతా అయిపోయారు స్వామి. అంత 90 యోజనాలు పెరిగినటువంటి స్వామివారు వెంటనే బభూవ అంగుష్ఠమాత్రక సుసంక్షిప్య ఆత్మన రూపం, తన యొక్క రూపాన్ని కుదించేసుకొని సంక్షిప్తం చేసేసుకొని అంగుష్ఠమాత్రకంగా అయిపోయారు. అయిపోయి ఏం చేశారు, ఆ 100 యోజనాల విస్తీర్ణం కలిగినటువంటి దాని యొక్క ముఖంలో అలా వెళ్ళారు, ఇలా వచ్చేసారు. అయిపోయింది. వచ్చేసి నమస్కారం పెట్టారు. దాక్షాయిణి నమోస్తుతే, ఓ దాక్షాయిణి నీకు నమస్కారం, అంటే నువ్వు రాక్షసివి కాదు, నువ్వు దేవతా స్వరూపానివి, నీకు నమస్కారం, నీ నోట్లో ప్రవేశించమన్నావు, ప్రవేశించాను కాబట్టి నాకు అనుజ్ఞ చెప్పించవలసిందని ప్రార్థించాను. ఓకే. ఎంత బుద్ధి, నిశ్చితమైనటువంటి బుద్ధి ఉంటేనే కానీ ఈ రకమైన కార్యక్రమం ఎవరూ చేయలేరు. చెప్పండి. కాబట్టి ఇంతకంటే ప్రబలమైనటువంటి ఉదాహరణ ఆయన యొక్క బుద్ధి చాతుర్యానికి మనం వేరే చెప్పుకోకర్లేదు. అండ్ ఈ రోజులలో కూడా సార్ చాలా మందిని చూస్తుంటాం, మంగళవారం వచ్చినా శనివారం వచ్చినా వెంటనే ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి మొక్కుకోవడం, తిరగడం ఇవన్నీ చేస్తుంటారు. ఒక మంగళవారమే శనివారం మాత్రమే ఎందుకు అంత ప్రాధాన్యత? మంగళవారం అంటే కుజుడు అధిష్టాన దేవత, అవును. శనివారం అంటే శనేశ్వరుడు అధిష్టాన దేవత. శని దోషాన్ని నుంచి తప్పించుకోగలిగినటువంటి వాళ్ళు ఎవరూ లేరు. పరమశివుడు కూడా శని దోషాన్ని నుంచి తప్పించుకోలేకపోయాడు. దానికి ఒక కథ ఉంది, ఇప్పుడు అదంతా మనం చెప్పుకుంటే మనకి సమయాతీతం అవుతుంది. కాబట్టి శని ప్రభావం నుంచి కానీ కుజుని యొక్క ప్రవాహం, అదే అంగారకుడు అంటారు, వారి యొక్క ప్రభావం నుంచి కానీ తప్పించుకోగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి వారు ఈ పృథ్వీలో ఎవరూ లేరు. అన్ని గ్రహముల నుంచి, శస్త్రముల నుంచి కానీ అస్త్రముల నుంచి కానీ సమస్త గ్రహముల నుంచి కానీ దూరం చేయగలిగినటువంటి శక్తి కేవలము హనుమంతునికి మాత్రమే ఉన్నది. ఎందుకంటే వజ్రాయుధం ఏం చేయలేకపోయింది. ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు, బ్రహ్మాస్త్రం కూడా ఏం చేయలేకపోయింది. కావాలని రావణ్ణి చూడడం కోసం ఆయన అంతటా ఆయనే కట్టుబడి వెళ్ళాడు, అంతేగాని బ్రహ్మాస్త్రం ఏం చేయలేకపోయింది. కాబట్టి శస్త్రముల వల్ల కానీ అస్త్రముల వల్ల కానీ ఏ గ్రహము కానీ ఏ శక్తి కానీ, సూర్యుడినే సమస్త దేవతలకి గ్రహాలకి అధిపతి అయినటువంటి సూర్యమండలంలో ఉండి సూర్యుడినే కబళించడానికి ప్రయత్నించేసిన వ్యక్తిని శనిదోషం కుజదోషం ఏం చేస్తుంది? ఏం చేయలేదు. కాబట్టి కుజదోషం నుంచి కానీ శనిదోషం నుంచి కానీ మనం పరిహారం పొందాలి, బయటపడాలి. మనకి ఏ రకమైనటువంటి సంసారపరమైన ఇబ్బందులు కానీ వేరే రకమైన ఇబ్బందులు కానీ తొలగిపోవాలి అంటే మాత్రం తప్పనిసరిగా మంగళవారం నాడు కానీ శనివారం నాడు కానీ ఆంజనేయ స్వామి వారికి సింధూరంతో కానీ తమలపాకులతో కానీ అర్చన చేసుకుని ఆంజనేయ స్వామి వారిని దర్శనం చేసుకుని ఆయన యొక్క అనుగ్రహం పొందినట్టయితే కుజదోషం వల్ల శనిదోషం వల్ల వచ్చేటువంటి సమస్తమైనటువంటి పీడలు తొలగిపోతాయి. అందుకోసమని ఆ విధంగా చేయాలని చెప్తారు. అండ్ హనుమంతుల వారిని ఎన్నో భాషలలో పిలుస్తారు, అంటే ఎన్నో పేర్లతో పిలుస్తారు. కానీ ఈ చిరంజీవి అని ఒక పేరు ఉంటుంది, నువ్వు చిరంజీవుడివి, నువ్వు చిరంజీవి లాంటి గొప్ప స్థాయికి వెళ్తావు, ఇలాంటి మాటలు అంటారు. ఈ అర్థము ఏ పర్పస్ మీద ఇచ్చారు? ఇందాక మనం చెప్పుకున్నాం, అది సూర్యుడిని కబలించడానికి వెళ్ళినప్పుడు శిల మీద పర్వతం మీద పడిపోయిన సందర్భంలో సమస్తమైనటువంటి దేవతలు కూడా వారు ఇవ్వాల్సిన వరాలు ఇచ్చారని చెప్పుకున్నాం. ఆ సందర్భంలో ఇంద్రుడు హనుమంతుల వారికి స్వచ్ఛంద మరణాన్ని వరంగా ప్రసాదించాడు. ఓకే. స్వచ్ఛంద మరణం అంటే నా అంతటి నేను ఈవేళ చచ్చిపోవాలి అనుకుంటే, మరణించాలి అనుకుంటే మాత్రమే మరణించగలను. కాబట్టి ఆయన ఎప్పుడు మరణించాలని అనుకుంటే అప్పుడు మరణిస్తారు. కానీ ఆయన మరణించాలని అనుకోవాల్సిన పరిస్థితి లేదు. ఎందువల్ల లేదు అంటే రాముడు యొక్క భక్తిని లోకంలో విస్తృతంగా అన్ని కాలాల్లోనూ పరిపూర్ణంగా నింపడం కోసమే హనుమంతుని యొక్క అవతారం వచ్చింది. అటువంటప్పుడు ఎన్ని యుగాలైనా ఎన్ని కల్పాలైనా కానీ ఆయన అలాగే చిరంజీవిగానే ఉంటారు. కాబట్టి స్వచ్ఛంద మరణం వచ్చింది. అంతేకాకుండా శ్రీరామచంద్రమూర్తి వారు కూడా నాకు మారుగా నువ్వు ఇలాగే ఉండి, ఎన్ని యుగములైనా ఇలాగే ఉండి నన్ను ప్రార్థించినటువంటి వాళ్ళందరినీ కూడా నాకు మొదలుగా నువ్వు రక్షిస్తూ ఉండవలసింది అని చెప్పని శ్రీరాములు వారు ఆంజనేయ స్వామి వారిని ఆజ్ఞాపించారు, ఆదేశించారు, అనుగ్రహించారు. అందుకోసమని ఆయన స్వచ్ఛంద మరణం అనేటువంటి వరమే కాకుండా
చిరంజీవిగా ఉన్నారు, ఇప్పటికీ కూడా ఉన్నారు, ఎప్పటికీ కూడా ఉంటారు. అండ్ రాముని భక్తులందరికీ కూడా హనుమంతుడు అంటే చాలా ఇష్టం. ఎక్కడైనా రాంభజ జరుగుతున్నా సరే ఆ ప్రాంతంలోకి హనుమంతుడి ఆశీస్సులు ఉంటాయి, ఆయన వచ్చి చూస్తుంటారు అన్నట్లు వర్ణిస్తారు. లైవ్లో చూసుకున్నా సరే మన అయోధ్య కేసులో కూడా కోర్టులో కూడా ఒకసారి కోతి రూపంలో హనుమంతుల వారు రావడం, అయోధ్య గుడి కట్టాక ప్రారంభోత్సవం రోజు కూడా అక్కడ గోడ మీద ఆయన కనిపించడం, ఇవన్నీ జరుగుతుంటాయి. సో దీని అర్థం ఏంటంటే రాముడు ఉన్న చోట హనుమంతుల వారు ఖచ్చితంగా ఉంటారా? ఉంటారు. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిన్నమత రాక్షసాంతకం. ఇది హనుమంతుల వారి గురించి చెప్తున్నటువంటి మాట. ఎక్కడైతే రామనామ స్మరించబడుతుందో, ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం, అక్కడక్కడల్లాగా ఆయన శిరస్సు వంచి ఆనంద బాష్పములు చిందిస్తూ అక్కడ కొలువై ఉంటారు. తత్ర తత్ర రఘునాథకి ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం. బాష్పవారి పరిపూర్ణం, ఆనందంతో ఉన్నటువంటి ఆ కళ్ళతోటి నీళ్లతో ఆనంద బాష్పములతోటి నీరిపోయిన ఆనంద బాష్పవారి పరిపూర్ణం మారుతిని నమత రాక్షసం. అటువంటి మారుతి ఉంటారు. అటువంటి అనుభవాలు చాలామందికి చాలా రకాలుగా వచ్చాయి. ఈ అయోధ్యలోనే కాదు, స్వయంగా కూడా నాకు కూడా అటువంటి అనుభవాలు చాలా వచ్చాయి. సుందరకాండ పారాయణ చేసినప్పుడు స్వామివారు మారుతి రూపంలో రావడం, అక్కడ ఉండడం చూడడం కూడా జరిగింది. నేను సుందరకాండ పారాయణ, ఏకదివస పారాయణ అవి చేస్తూ ఉంటాను. చేసిన సందర్భంలో వారు స్వయంగా రావడం, కలలో వారు కొన్ని విషయాలు చెప్పడం, కొన్ని మంత్రాలు అవి ఇవ్వడం కూడా జరిగింది. అది వాస్తవం. వారు చిరంజీవి. ఓకే. హనుమంతుల వారు హిమాలయాలకు వెళ్ళి అక్కడ తపస్సు చేసుకుంటున్నానని చెప్తారు. ఇన్ కేస్ అది నిజమైతే శ్రీరాముడి అవతారం చాలించాక వెళ్ళారా, లేకుంటే రాముడి అవతారం జరుగుతున్నప్పుడే వెళ్ళిపోయారా? రాముడు అవతారం జరుగుతున్నంతసేపు కూడా వెళ్ళలేదు. ఎందుకంటే సీతావియోగం, ఇప్పుడు సీతాదేవిని రాముడు రాజ్య పరిపాలన చేస్తున్నప్పుడు లోకాపనంది ఏదో జరిగిందనే ఉద్దేశంతో సీతాదేవిని అరణ్యవాసానికి పంపించేసిన సందర్భం మనకు తెలుసు. పంపించేసిన తర్వాత మళ్ళీ సీతాన్వేషణ, సీతా సమాగమం జరగడం కూడా జరిగింది. ఆమె సీతాదేవి తన యొక్క అవతారాన్ని చాలించింది. భూమి తన భూమాతలోకి ఆవిడ వెళ్ళిపోయారు. అనంతరం శ్రీరామచంద్రమూర్తి వారు కుశీలవులకు పట్టాభిషేకం చేశారు. పట్టాభిషేకం చేసి వారి యొక్క అవతారాన్ని కూడా చాలించడానికి సిద్ధపడ్డారు. చాలించడానికి సిద్ధపడినప్పుడు అప్పుడు సమస్తంలో ఉండేటువంటి, లోకంలో ఉండేటువంటి వారందరూ కూడా వారిని ప్రార్థించారు. ఇప్పటిదాకా కూడా మాకు ఏం కష్టం వచ్చినా రామో రామో రామయితి, అందుగురించి అయోధ్యలో అదే రామరాజ్యంలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా అందరూ రామ 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 అనుకుంటూ ఉండడమే వాళ్ళ యొక్క ప్రధానమైన లక్ష్యం. అటువంటిది నువ్వే మాకు అన్నింటా దిక్కు, మరి నీ యొక్క అవతారం చాలించినట్టయితే మాకు ఏది గతి అని చెప్పని వారందరూ ప్రార్థిస్తే, నాకు మారుగా నాతో సమానమైనటువంటి బలపరాక్రమములు కలిగినటువంటి హనుమంతుల వారు మీకు ఎప్పుడూ అండగా ఉంటారు. కాబట్టి ఆయన ఎంతకాలమైనా కానీ వారు అలాగే ఉంటారు, మీ అందరి యొక్క కష్టములను తీరుస్తారు అని చెప్పని రాముల వారు హనుమంతుల వారిని ఆజ్ఞాపిస్తూ ఆ లోకంలో ఉండేటువంటి రాక్షసులకి, మానవులకి, వానరులకి అందరికీ కూడా ఆయన అనుగ్రహించడం జరిగింది. అందుకోసమే స్వామివారి గురించి చెబుతూ అనంతం, అవ్యక్తం, అచింత్యం, ఏకం, స్వమాయ సాంప్రతం ఆగతం వాడి. ఆంజనేయ స్వామి వారు లంకలోకి వెళ్ళి లంకాదహనం అంతా చేసేస్తున్నప్పుడు ఆ వచ్చినటువంటి రూపుడు యముడా, వరుణుడా, అగ్న, శ్రీ మహావిష్ణువు యొక్క మాయ, ఇంద్రుని యొక్క దూత, లేకపోతే వీడి దూత అని చెప్పని రకరకాలుగా అనుకున్నారు. అనుకుని చివరికి ఒక మాట అనుకుంటారు, ఏమిటంటే అనంతం, ఈ వచ్చినటువంటి వ్యక్తి, ఈ వచ్చిన స్వరూపము అనంతమైనటువంటిది, అవ్యక్తమైనటువంటిది, అచింత్యమైనటువంటిది. కాబట్టి ఏకం, ఒకే రూపము. అదేమిటి? అనంతమైనది, అవ్యక్తమైనది, అచింత్యమైనటువంటి రూపం పరబ్రహ్మ రూపం ఒక్కటే. ఏకం సతు, సత్బ్రహ్మ, పరబ్రహ్మ స్వరూపం. సత్శబ్దానికి పరబ్రహ్మ అని అర్థం. పరబ్రహ్మ రూపము దానికి అనంతమైనటువంటిది, ఇలా ఉంటుందని చెప్పడానికి వీలైనటువంటిది, అవ్యక్తమైనటువంటిది, అచింత్యమైనది, దాని గురించి ఆలోచించడానికి కూడా, ఇలా ఉంటుందని ఆలోచించడానికి కూడా వీలు కానిటువంటిది ఒకే ఒక పరబ్రహ్మ స్వరూపం. ఓకే. మాయయ, స్వమాయ, తందే, మాయ కూడా తందే. ఆ మాయతోటి ఇక్కడికి వచ్చినటువంటి రూపం అని చెప్పని హనుమంతుల వారి గురించి కీర్తించడం జరిగింది.
అంటే పరబ్రహ్మ స్వరూపం. పరబ్రహ్మ ఎప్పుడూ నిత్యం, నిత్యుడు. అందుగురించి పరబ్రహ్మ ఈ వేళ ఆయన నిత్యుడు, అనిత్యం కాదు. సృష్టి అనిత్యం, పరబ్రహ్మ నిత్యం, బ్రహ్మ సత్యం, జగన్ మిథ్య. ఇది వేదాంతం చెబుతున్నటువంటి మాట. బ్రహ్మ సత్యం అంటే పరబ్రహ్మ స్వరూపం. ఈ పరబ్రహ్మ యొక్క స్వరూపం ఏంటి? ఇదే అనంతం, అవ్యక్తం, అచింత్యం, ఏకం. ఒకే రూపం, ఒకే స్థితి. అందుగురించి తేజోరూపమైనటువంటి ఆ అవ్యక్తమైనటువంటి అచింత్యమైనటువంటి పరబ్రహ్మ స్వరూపమే ఈ మన హనుమంతుల వారు. కాబట్టే ఆయన ఇప్పుడు కాదు, ఎప్పుడు కాదు, ఎప్పుడైనా ఉంటారు. సర్వకాల సర్వావస్థలు యందు మనందరినీ కూడా సంరక్షించడం కోసమని కంకణం కట్టుకుని ఉన్నారు. మనం ఆరి యందు కనుక అచంచలమైనటువంటి భక్తి విశ్వాసాలతో కనుక ఉన్నట్టయితే, మనం ఆయనకి శరణాగతులమైనట్టయితే, మనకి మన యొక్క మంచి చెడ్డలన్నీ కూడా ఇప్పుడు శ్రీకృష్ణ భగవానుడే ఇది అనన్యా చింతయంతో జనా పరిపాస్తే. అందుగురించి తేషాం నిత్యాభియుక్తానం యోగక్షేమం వహామ్యహం అని శ్రీకృష్ణ పరమాత్మ ఆయన పరబ్రహ్మే, ఈయన పరబ్రహ్మే. కాబట్టి ఆయన ఇచ్చిన ప్రమాణమే ఈయన కూడా ఇస్తారు. కాబట్టి పరబ్రహ్మ స్వరూపుడైనటువంటి హనుమంతుల వారిని కనుక మనం శరణాగతి పొందినట్టయితే మన యొక్క యోగక్షేమాలన్నీ కూడా వారే చూసుకుంటారు. కాబట్టి అటువంటి పరమబ్రహ్మ స్వరూపుడైనటువంటి హనుమంతుల వారి యందు భక్తి విశ్వాసములతోటి ప్రజలు, ప్రేక్షకులు అందరూ కూడా ఉండాలని చెప్పి మనఃపూర్వకంగా కోరుకుంటూ, నా చేత ఈ 4 మాటలు చెప్పించడానికి ఏదో అల్పజ్ఞానం కలిగినటువంటి నాతో ఇటువంటి మాటలు చెప్పించినందుకు ప్రత్యేకమైనటువంటి ఆధాన వారికి మీకు ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞత తెలియజేసుకుంటూ స్వస్తి. థ్యాంక్ యూ అండి. నమస్తే. జై హనుమాన్. జై హనుమాన్. జై శ్రీరామ్. సో చూసారు కదండి, హనుమంతుల వారి గురించి, రాముడి గురించి, రామ భక్తి గురించి ఎన్నో ప్రశ్నలు మన మదిలో ఉంటాయి. బట్ చాలా విషయాల్లో ఎన్నో ఆన్సర్స్ మనం వింటుంటాం. బట్ ఈ ఇంటర్వ్యూలో ప్రభాకరన్ కృష్ణమూర్తి గారు చెప్పిన మాటలు విన్నాక మీకు ఏమనిపించింది, మీ ఒపీనియన్ తప్పకుండా కమెంట్ చేయండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్.